ఈ సీడ్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్లో మనకి నెక్స్ట్ యూనిట్ ఏముందంటే నెక్స్ట్ సెకండ్ యూనిట్ అనేది ఉందండి. ఈ సెకండ్ యూనిట్లో కొన్ని అంశాలు అనేది మనం చూసుకుందాం. ఓకేనండి. అది ఫస్ట్ క్వశ్చన్, వాట్ అన్ ఎస్సే ఆన్ ది పర్పస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సీడ్ ప్రాసెసింగ్ అండ్ సీడ్ ప్రాసెసింగ్. Seed is a part of the seed technology which is involved in making high quality seeds. ఉన్నతమైన మేలైనటువంటి విత్తనాలను తయారు చేయడంలో ఈ సీడ్ ప్రాసెసింగ్ అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పుకోవచ్చునండి. ఇట్ ప్రొడ్యూస్ సీడ్స్ హై క్వాలిటీ విత్ మినిమం అల్డర్ట్రేషన్ అన్నమాట. ఒక అధిక విలువలు కలిగినటువంటి అధిక నాణ్యత కలిగినటువంటి విత్తనాలను ఉత్పత్తి చేయడంలో సీడ్ ప్రాసెసింగ్ అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పుకోవచ్చునండి. ఇన్ అగ్రికల్చరల్ ఫీల్డ్, వ్యవసాయ క్షేత్రం లేదా వ్యవసాయ భాగంలో చూసుకుంటే ద టర్మ్ సీడ్ ప్రాసెసింగ్ ఇన్క్లూడ్స్ క్లీనింగ్ చేయాలి, డ్రైయింగ్ చేయాలి, సీడ్ ట్రీట్మెంట్ చేయాలి, ప్యాకేజింగ్ చేయాలి, స్టోరేజ్ చేయాలండి. ఏదైనా మనం విత్తనాలు తయారు చేస్తున్నామంటే ఆ విత్తనాలు అనేది కొన్ని దశలు అనేవి ఉంటాయండి. అందులో ఫస్ట్ ఏంటంటే మన విత్తనాలు ముందుగా శుభ్రపరచాలండి. మనం ప్యాడీ ఫీల్డ్ నుంచి కానీ ఏదైనా ఒక మొక్కల నుంచి మనము విత్తనాలను మనం ప్యూరిఫై చేయాలి, ముందుకు క్లీన్ చేయాలండి. కంప్లీట్గా ఆ యొక్క డిబ్రిస్ నుంచి ఆ మొక్కల యొక్క భాగాలని, ఆ మొక్కల యొక్క వేస్ట్ మెటీరియల్ అన్నిటిని కూడా రిమూవ్ చేసి ఆ వాటి నుంచి విత్తనాలను శుద్ధమైనటువంటి లేదా ప్యూరిఫైడ్ సీడ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. అలా చేయడాన్ని ఏమంటారంటే క్లీనింగ్ అంటారు. అలా చేసినట్టు వాటిని డ్రైయింగ్ చేయాలి, ఎండబెట్టాలండి. డ్రైయింగ్ పొడిగా ఉంచాలండి విత్తనాలను. అలా సీడ్ ట్రీట్మెంట్ చేయాలి, విత్తనాల చికిత్స చేయాలండి. ఆ చికిత్స చేసినటువంటి విత్తనాలను మనము ఒక బస్తాల్లో కానీ భద్రంగా మనం ప్యాకింగ్ చేసుకోవాలండి. అలా ప్యాకింగ్ చేసినటువంటి విత్తనాలని, ఏదైనా బస్తాల్లో నిల్వ చేసినటువంటి విత్తనాలని బస్తాలకు పట్టినట్లు లేదా ప్యాకింగ్ చేసినటువంటి లేదా ఇది కవర్లో పెట్టినటువంటి విత్తనాలని స్టోర్ చేయాలనే దశలనే ఉంటాయి. సీడ్ ప్రాసెసింగ్ మే బి అండర్స్టూడ్ టు కంప్రైజ్ ఆల్ ద ఆపరేటింగ్స్ ఆఫ్టర్ హార్వెస్టింగ్. కంప్లీట్గా ఈ సీడ్ ప్రాసెసింగ్ అనే ప్రాసెస్ అనేది పూర్తిగా హార్వెస్టింగ్ జరిగిపోయిన తర్వాత, పంట కోతకు వచ్చిన తర్వాత, పంట పండిన తర్వాత మాత్రం ఈ ప్రాసెస్ అనేది చేయడం అనేది జరుగుతుందండి. అయితే ఇట్ ఎయిమ్స్ టు మ్యాక్సిమైజింగ్ సీడ్ వేయబిలిటీ, వైగర్ అండ్ హెల్త్. ఒక ఆరోగ్యవంతమైన, ఒక శక్తివంతమైన, ఒక నాణ్యమైనటువంటి విత్తనాలను ఉత్పత్తి చేయడంలో దీని ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు సీడ్ ప్రాసెసింగ్ అనేది. పర్పస్ ఆఫ్ సీడ్ ప్రాసెసింగ్, దీని యొక్క పర్పస్ ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క విధానం ఏంటి అని చూసుకుంటే టు లోవర్ ద కాస్ట్ ఆఫ్ ఫర్దర్ ప్రాసెస్ లైక్ స్టోరేజ్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. లైక్ స్టోరేజ్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. ఏదైనా ఒక విత్తనాలను నిల్వ చేయాలన్నా సరే, ఆ విత్తనాలను ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర తీసుకువెళ్ళాలన్నా సరే లోవర్ ద కాస్ట్ ఆఫ్ ఫర్దర్ ప్రాసెస్ అనమాట. తక్కువ ఖర్చుతో కూడుకై ఉంటుందని చెప్పుకోవచ్చునండి. దిస్ ఈజ్ అచీవ్డ్ బై రిడ్యూసింగ్ ద బల్క్ ఆఫ్ ది సీడ్స్ లాట్ బై క్లీనింగ్ డెబ్రిస్ అండ్ ద రిమూవింగ్ ఎంప్టీ ఆఫ్ ఫ్రాక్చర్డ్ సీడ్స్ అనమాట. అంటే ఏదైనా సరే గాయపడినటువంటి విత్తనాలను కానీ లేదా ఎక్కువ మోతాదులోనే ఈ బాగా ఈ డిబ్రిస్ నుంచి, ఆ మొక్కల యొక్క భాగాల నుంచి విత్తనాలను వేరు చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. టు ఇంక్రీజ్ ద లాంగ్విటీ ఆఫ్ సీడ్స్ అనమాట. దాని యొక్క నిల్వ చేసుకునే సామర్థ్యము, దాని యొక్క పొడవు అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. డ్రైయింగ్ సీడ్స్ టు సేఫ్ మాయిశ్చర్, నిర్దిష్టమైనటువంటి తేమ వద్దన ఆ యొక్క విత్తనాలని వేడి చేయడము లేదా విత్తనాలని పొడి చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. వాటిని వివిధ రకాల కెమికల్ చేత ప్రొటెక్ట్ చేయాలి, రక్షించాలండి వాటిని.
ద రిడ్యూస్ ద వేరియబిలిటీ ఇన్ వేగ్రెస్ బై ఇన్వాగ్రేటింగ్ ద సీడ్స్ అండ్ రిమూవింగ్ ద లో వేగ్రెస్ సీడ్స్ అనమాట. అది శక్తివంతమైనటువంటి విత్తనాలని మనం శక్తివంతమైనటువంటి ఫలవంతమైనటువంటి విత్తనాలను మనం ప్రొవైడ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. టు ఇంప్రూవ్ ద యూనిఫార్మిటీ ఇన్ సీడ్ షేప్ అండ్ సైజ్ బై గ్రేడియేటింగ్ బై పిల్లింగ్ అండి. మనం ఏ విత్తనాలు అయితే మనం ప్రొవైడ్ చేస్తామో ఆ విత్తనాలన్నీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని, ఒక నిర్దిష్టమైనటువంటి పరిమాణాన్ని కలిగి ఉండాలని చెప్పుకోవచ్చు. ప్రిన్సిపల్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఆఫ్ సీడ్ ప్రాసెసింగ్. ఈ సీడ్ ప్రాసెస్ యొక్క ఉద్దేశాలు ఏంటి, ఈ సీడ్ ప్రాసెస్ యొక్క సూత్రాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే, ద క్వాలిటీ ఆఫ్ సీడ్ ఈజ్ ఇంప్రూవ్డ్ డ్యూరింగ్ ప్రాసెసింగ్ ద టూ వేస్ అనమాట. ఆ విత్తనాలు అనేవి విత్తన ప్రాసెస్లు లేదా విత్తన విధానంలోన ఆ విత్తనాల యొక్క క్వాలిటీని ఇచ్చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి రెండు వేస్ అనేవి ఉన్నాయి. సపరేషన్ ఆఫ్ అదర్ ట్రీ సీడ్స్ ఎన్నట్ మ్యాటర్ అనమాట. అంటే విత్తనం యొక్క భాగాల నుంచి కానీ ఇతర విత్తనాల నుంచి కానీ ఆ యొక్క సపరేట్ చేయాలన్నమాట సీడ్స్ని. అప్గ్రేడింగ్ ఆర్ ద ఎలిమినేషన్ ఆఫ్ పూర్ క్వాలిటీ సీడ్స్. వేటి నుంచి అండి, ఒక తక్కువ సామర్థ్యం కలిగినటువంటి లేదా ఫలవంతం కానిటువంటి విత్తనాల నుంచి నాణ్యమైనటువంటి మేలైనటువంటి వేగ్రెస్ కలిగినటువంటి విత్తనాలని అప్గ్రేడ్ చేయవలసినటువంటి అవకాశం అనేది ఉండదు. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ సీడ్స్, దాని చివరి అంతిమ లక్ష్యం ఏంటంటే సీడ్ ప్రాసెసింగ్ ఈజ్ టు obtain the maximum percentage of pure seed with maximum germination of potential. అధిక శుద్ధమైనటువంటి విత్తనాలను సేకరించడానికి, అదేవిధంగా వాటి యొక్క విత్తనాల యొక్క మొలక సామర్థ్యాన్ని పెంచడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ద థ్రెస్డ్ ప్రొడ్యూసర్స్ ఈజ్ హెట్రోజీనస్ ఇన్ నేచర్ అనమాట. అవి వాటి యొక్క విత్తనాలను వాటి నుంచి మిశ్రమల ద్వారా లేదా వాటి నుంచి వేరు చేయడం అనేది సహజంగా ఉండాలన్నమాట. ప్రాసెసింగ్ బ్రింగ్స్ హోమోజిటీ ఇన్ ద ప్రోడక్ట్స్ అనమాట. ఒక నిర్దిష్టమైన సమరూప లక్షణాలు కలిగినటువంటి వాటిని వేరు చేయవలసినటువంటి బాధ్యత అనేది ఉందని చెప్పుకో. దిస్ హోమోజినస్ హెల్ప్స్ ఇన్ అబ్టైనింగ్ యూనిఫార్మిటీ ఇన్ ద ఫీల్డ్. ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవసాయ క్షేత్రాల నుంచి ఆ యొక్క సీడ్స్ని కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకో. ప్రాసెసింగ్ ఆఫ్ సీడ్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ అండ్ అప్రూవ్డ్ బై ద డైరెక్టర్ ఆఫ్ సీడ్ సర్టిఫికేషన్ అండ్ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్. ఈ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ద్వారా సీడ్ సర్టిఫికేషన్ మనము నిర్దిష్టమైనటువంటి నాణ్యమైన, మేలైన, ఉన్నతమైన లక్షణం కలిగినటువంటి మొక్కలను మనము ఉపయోగించుకోవచ్చు అనే దానికి ఒక విత్తన ధృవీకరణ పత్రం అనేది ఉంటుందనేసి చేయాలి. అలా విత్తన ధృవీకరణ పత్రం పొందినటువంటి విత్తనాలు మాత్రమే మనము దీనికి ఉపయోగించడానికి అవకాశం అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. సీడ్ ప్రాసెసింగ్ ఈజ్ నేరో డౌన్ ద లెవెల్ ఆఫ్ అనమాట. నేరో డౌన్ అనమాట క్రిందగా హెట్రోజినస్ ఆఫ్ ది సీడ్ బై యూజింగ్ సూటబుల్ ప్రాసెసింగ్ మెథడ్స్. ఒక నిర్దిష్టమైన లేదా అనుకూలమైన లక్షణాలు కలిగినటువంటి వ్యవసాయ పరిస్థితులను కానీ ఆ వాతావరణ పరిస్థితులను కానీ ఉపయోగించుకొని ఆ సీడ్ యొక్క ప్రాసెసింగ్ చేయవలసిన బాధ్యత అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు అనమాట. హెటరోజినిటీ అంటే హోమోజినిటీ కాదు, హెటరోజినిటీ కావచ్చు. అంటే విషమ అంతే నిర్దిష్టమైన విషమ లక్షణాలు కలిగినటువంటి భిన్నమైన లక్షణాలు కలిగినటువంటి మొక్కలు విత్తనాలు మనం ఆ విధంగా అవకాశం ఉంది. కాజెస్ ఆఫ్ హెటరోజినిటీ వేరియబిలిటీ ఇన్ సాయిల్ ఫర్ ఫెర్టిలిటీ, ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్ ప్రాపర్టీస్. ఒక భౌతికపరమైన, రసాయనికపరమైన, జీవ సంబంధమైనటువంటి ప్రాపర్టీస్ అనేవి దానిపైన ప్రభావం చూపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. సాయిల్ ఫర్ ఫెర్టిలిటీ అనమాట. ఆ సాయిల్ అనేది నిర్దిష్టమైన సారవంతమైన లక్షణాలు కలిగి ఉండాలన్నమాట. సారవంతమైన భౌతిక పరంగా, రసాయనిక పరంగా, బయాలజీ పరంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క సాయిల్ అనేది, ఒక మృతిక అనేది సారవంతమై ఉండాలన్నమాట. వేరియబిలిటీ ఇన్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, ఇరిగేషన్, అప్లికేషన్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనమాట. మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అంటే ఇరిగేషన్ అంటే నీటి పారుదల. ఒక వేరియబిలిటీని మేనేజ్మెంట్ ప్రాక్టీస్ నిర్దిష్టమైన నీటి పారుదల, డ్రిప్ ఇరిగేషన్ ప్రాసెస్ కానీ, అదేవిధంగా స్ప్రింక్లింగ్ ఇరిగేషన్ ప్రాసెస్ కానీ, అదేవిధంగా మన ట్రెడిషనల్ ఇరిగేషన్ ప్రాసెస్ ద్వారా కానీ మనం నీటిని ప్రవేశపెట్టి అదేవిధంగా ఆ ప్రాంతానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అనే పోషక విలువలు కలిగి ఉన్న ప్రాంతాలు మనం ఎంపిక చేసుకోవాలండి.
ఈ న్యూట్రియంట్స్ కూడాను ఇరిగేషన్ కూడా దాని మీద హెట్రోజెనిటీ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. వేరియబిలిటీ ఇన్ ఎబిలిటీ ఆఫ్ ది సీడ్లింగ్ ఫర్ యూటిలైజింగ్ ద ఇన్పుట్స్, ఆ ఉపయోగించినటువంటి ఆ సీడ్లింగ్స్ లేదా జర్మినేషన్ కలిగి ఉంటుంది దీనిపైన కూడాను ఇది ప్రభావం చూపిస్తుందనిసే చెప్పుకోవచ్చు. వేరియబిలిటీ ఇన్ పెస్ట్ అండ్ డిసీజ్ ఇన్ఫెస్టేషన్స్, ఈ చీడలు కానీ కీటకాల యొక్క ప్రభావం కూడాను వేరియబిలిటీ అనేది ఉంటుంది. పొజిషన్ ఆఫ్ పాడ్ ఆర్ ఫ్రూట్ అనమాట. పాడు లేదా ఫలము లేదా విత్తనం లేదా ఆ కాయ యొక్క స్థాయి, ఆ మొక్కపైన ఉన్నటువంటి ఆ యొక్క మొక్కపైన ఉన్నటువంటి ఫలము లేదా కాయ యొక్క స్థాయిని కూడా పొజిషన్ కూడాను, ద పొజిషన్ ఆఫ్ సీడ్ ఇన్ ఏ పాడ్, ఆ పాడులో ఉన్నటువంటి సీడ్ యొక్క పొజిషన్ కూడాను ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. దిస్ హెట్రోజెనిటీ క్యాన్ బి నేరో డౌన్ ఇన్ ద ప్రాసెసింగ్ సీడ్స్ బై ఎలిమినేటింగ్ ద అండర్ సైడ్ అనమాట. వాటిని తొలగించడానికి అవకాశం అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. సర్వైవల్డ్ ఇమ్యూనిటీ, దాని వ్యాధి నిరోధక స్వభావం పెంచడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవి సైజు కూడా ఎక్కువగా ఉంటుంది. ద జర్మినేషన్ పొటెన్షియల్ అండ్ వైగర్ ఆఫ్ ది సీడ్ లాట్ కెన్ బి అప్గ్రేడెడ్ అనమాట. ఒక నిల్వ సామర్థ్యమును, అదేవిధంగా దాని దాని శక్తివంతత ఫలవంతాన్ని పెంచాలి, అదేవిధంగా మొలక సామర్థ్యాన్ని పెంచాలన్నమాట. లాట్లో కానీ వాటిని అప్గ్రేడ్ చేయవలసినటువంటి అవకాశం అనేది ఉంటుందనిసే చెప్పుకోవచ్చు. దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఉండాలి, అదేవిధంగా లెంత్ అనేది ఉండాలి, డెన్సిటీ అనేది ఉండాలి. సీడ్స్కి డెన్సిటీ సామర్థ్యం ఉండాలి, లెంత్ సామర్థ్యం అనేది ఉండాలి, గ్రావిటీ సామర్థ్యం అనేది ఉండాలి. అదేవిధంగా ఇన్హెరిటెంట్ క్వాలిటీస్ అనమాట. జెర్మినేబిలిటీ, అది మొలక సామర్థ్యం కూడా అనువంశిక లక్షణాలు కూడా ప్రభావితం చూపిస్తున్నాయనిసే చెప్పుకోవాల్సిందన్నమాట. సర్టెన్ ఫిజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది సీడ్స్ అంటే ఎక్స్ప్లైడ్ అన్నమాట. అంటే భౌతికపరమైనటువంటి లక్షణాలు కూడాను ఆ సీడ్ పైన ప్రభావం చూపిస్తేనే చెప్పుకో. లార్జ్ సైజులో కానీ డెన్సర్ సీడ్స్ కానీ ఆప్టిమమ్ లెంత్ అనేది ఉండడం జరుగుతుందండి. ఇది సీడ్స్ యొక్క సైజు, పర్టికులర్ రేంజ్ ఆఫ్ సైజు, షేపు, లెంత్ అండ్ డెన్సిటీ ఇవన్నీ కూడాను ఆ సీడ్ యొక్క లక్షణాలు బట్టి అవి ప్రాసెసింగ్ చేయవలసినటువంటి అవకాశం లేదా అప్గ్రేడ్ చేయవలసినటువంటి క్వాలిటీ పెంచవలసిన అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి. రైట్ అండ్ అకౌంట్ ఆన్ సీడ్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. విత్తనాలను ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. ఎక్స్ట్రాక్షన్ అంటే పెంచడం అనమాట. సీడ్ ఎక్స్ట్రాక్షన్ ఈ ద ప్రాసెస్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ రిమూవింగ్ ఆఫ్ సీడ్స్ ఫ్రమ్ ద ఫ్రూట్స్. అంటే ఈ ఫ్రూట్స్ నుంచి ఏం చేస్తామండి, ఈ ఫ్రూట్స్ నుంచి ఆ సీడ్స్ని రిమూవ్ చేయడం అనమాట, ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. ఫ్రూట్స్ నుంచి ఏం చేయాలంటే సీడ్స్ని రిమూవ్ చేయాలి, లేదా సపరేషన్ చేయాలి, ఐసోలేషన్ వేరు చేయాలి. ద సెలెక్టెడ్ ఫ్రూట్స్ ఆర్ హార్వెస్టెడ్ ఫర్ సీడ్ అనమాట. ఎలాంటి సీడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, పంట కోతకు వచ్చినటువంటి మొక్కల నుంచి ఫ్రూట్ సీడ్స్ని హైలైట్ చేయాలన్నమాట, వేరు చేయాలి. ద సీడ్స్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వెట్ ఆర్ ఫ్లెషీ ఫ్రూట్స్ అంటే పొడి విత్తనాల నుంచి, పొడి ఫలాల నుంచి కానీ రసభరితమైనటువంటి ఫలాల నుంచి కానీ ఆ సీడ్స్ని ఎక్స్ట్రాక్ట్ లేదా రిమూవ్స్ లేదా సపరేషన్ చేయవలసిన అవసరం కెన్ బి డన్ బై ద ఫాలోయింగ్ మెథడ్స్. వివిధ రకాల పద్ధతులను ఉపయోగించి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్ట్రాక్షన్ తొలగించడం లేదా వేరు చేయడం అనేది జరుగుతుంది. మాన్యువల్ మెథడ్ అనేది ఉంటుందండి, ఫర్మెంటేషన్ మెథడ్ అనేది ఉంటుందండి, మెకానికల్ మెథడ్ ఉంటుందండి, కెమికల్ మెథడ్ అనేది ఉంటుందండి, జ్యూస్ అండ్ సీడ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అనేది ఉంటుందండి. 5 రకాల మెథడ్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే మాన్యువల్ మెథడ్ అండి. మ్యాక్రియేషన్ అనమాట. వాటర్ మెలన్లో, పుచ్చకాయలో మ్యాక్రియేషన్ ప్రాసెస్ ద్వారా, అదేవిధంగా క్రషింగ్ ప్రాసెస్ బ్రింజల్ అండి, క్రషింగ్ అంతా నొక్కి వేయడం. స్క్రాపింగ్ అండి, స్క్రాపింగ్ కుకుంబర్స్ అని. సపరేషన్ అండి, ముస్కుమిలాన్. అదేవిధంగా పంప్కిన్స్లో చూసుకుంటే స్కూపింగ్ మెథడ్ ద్వారా వీటిని వేరు చేస్తామండి. సీడ్స్ నుంచి ఫ్రూట్స్ నుంచి సీడ్స్ని ఎక్స్ట్రాక్టింగ్ చేయడం అనేది జరుగుతుందండి. ఫ్రూట్స్ నుంచి సీడ్స్ని ఏ విధంగా అంటే అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే మాన్యువల్ మెథడ్ అండి. మ్యాక్రేషన్ ప్రాసెస్ ద్వారా వాటర్ మెలాన్లో సీడ్స్ని ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాయండి.
క్రషింగ్ మెథడ్స్ ద్వారా ఏం చేస్తాం, బ్రింజల్లోనే సీడ్స్ని ఎక్స్ట్రాక్టింగ్ చేయడం జరుగుతుంది. స్క్రాపింగ్ మెథడ్స్ ద్వారా కుకుంబర్స్లో వేరు చేస్తామండి. సపరేషన్ మెథడ్స్ ద్వారా మెస్కమెలాన్లో వేరు చేస్తామండి. స్కూపింగ్ మెథడ్ ద్వారా పంప్కిన్స్లో ఐసోలేషన్ చేస్తామండి. ఎక్స్ట్రాక్షన్ అండ్ స్క్వసిస్లో చూసుకుంటే ఆ విధంగా చేస్తామండి. డ్రై ఎక్స్ట్రాక్షన్ అనమాట. డ్రై ఎక్స్ట్రాక్షన్ ఈజ్ డన్ ఎయిదర్ మాన్యువల్ ఆర్ మెకానికల్. ఈ యొక్క మెథడ్ అనేది మాన్యువల్గానే చేయొచ్చు, సహజంగానే యాంత్రిక పరంగానే చేయొచ్చు. మాన్యువల్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ బై, దేని ద్వారా మాన్యువల్ ఎక్స్ట్రాక్షన్, బీటింగ్ విత్ ప్లేబుల్ బాంబో స్టిక్స్ అండి. బీటింగ్, కొట్టడం ద్వారా ఈ బాంబో స్టిక్స్లోనే, అదే బీటింగ్ ఎగెనిస్ట్ అనమాట. కొట్టకపోవడం వల్ల కూడా హార్డ్ సర్ఫేస్ అనేది ఫార్మేషన్ అవుతుంది. థ్రెషర్ ఆర్ యూజ్డ్ ఫర్ మెకానికల్ ఎక్స్ట్రాక్షన్ అండి. ఒక మిషన్ లేదా యాంత్రికంగా కూడా మిషన్ల ద్వారా కూడా ఈ మెకానికల్ యాంత్రిక పద్ధతి ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సీడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ మెథడ్స్ ఆర్ కేర్ షుడ్ బి టేకెన్ టు అవాయిడ్ మెకానికల్ ఇంజూరీ అనమాట. అవి ఈ మెకానికల్ ప్రాసెస్ ద్వారా ఆ సీడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఫ్రూట్స్ నుంచి అవి ఏ రకమైనటువంటి దెబ్బ తగలకుండా జెంట్లీగా తయారు చేయాల్సిన అవసరం అనేదే ఉంటుంది. వెట్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఉంటుందండి. ఇట్ ఈస్ నార్మల్లీ ప్రాక్టీస్డ్ ఇన్ ఫ్లెషీ ఫ్రూట్స్ అనమాట. వెజిటేబుల్స్ లైక్ టొమాటో, బ్రింజల్, బిట్టర్ గార్డ్, స్నేక్ ట్రీస్, స్నేక్ గార్డు, ఆసా గార్డు, వీటన్నిటిలో కూడాను సర్వసాధారణంగా ఈ రకమైనటువంటి ఎక్స్ట్రాక్షన్ చేస్తామండి. అమాంగ్ దీస్ ఎక్స్ట్రాక్షన్, ఈ రకమైన ఎక్స్ట్రాక్షన్ ఈజర్ ఇన్ బ్రింజల్, ఆసాగార్డు, చాలా సులువుగా బ్రింజల్లో కానీ ఆసాగార్డ్స్లో కానీ చేస్తారు. ఫ్లెస్సీ ఫామ్స్లో కూడా ఇంటర్ఫెరెన్సీ ఈజ్ లెస్ అనమాట. వాటి మధ్య బంధం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సీడ్స్ ఆర్ సపరేటెడ్ విత్ పల్ప్. దేని నుంచి సీడ్స్ అనేవి పల్ప్ నుంచి కానీ ఆర్ వాష్డ్ విత్ అడ్వికేట్ వాటర్ ద్వారా కానీ రిమూవింగ్ స్లిమ్నెస్ ద్వారా కానీ వాటిని హైలైట్ చేయడం లేదా వేరు చేయడం అనేది జరుగుతుంది ఆ రకమైనటువంటి సీడ్స్ని. ఓకేనండి. ఎక్కడ 0.1% హెచ్సిఎల్లో 2 to 3 minutes ఉంచినట్లయితే ఆటోమేటిక్గా సీడ్స్ అనేవి ఎక్స్ట్రాక్టింగ్ కావడం అనేది జరుగుతుందనేసే చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ ఫెర్మెంటేషన్ మెథడ్ అండి. ఫ్రూట్స్ విత్ పల్ప్ అండ్ సీడ్స్ ఆర్ స్క్వీజ్డ్ అండ్ కెప్ట్ యాజ్ సచ్ ఫర్ 24 to 48 hours. 24 నుంచి 48 గంటల కాలం పాటు ఈ ఫ్రూట్స్ అంటే పల్ప్తో కూడినటువంటి ఫ్రూట్స్ని లేదా ఆ సీడ్స్ని స్క్వెచ్ షేప్లో ఉంచినట్లయితే ఆ సీడ్స్ వెళ్ళి సెటిల్ డౌన్ అనమాట. ఆటోమేటిక్గా అవి సపరేషన్ అయిపోవడం అనేది జరుగుతుంది. డికేడ్ పల్ప్ అనమాట. డికే వాటిని కుళ్ళింపు చేయడం వలన ఇమ్మెచ్యూర్ సీడ్స్ అనేవి ఈ పల్ప్ని డికే చేయడం వల్ల ఇమ్మెచ్యూర్ సీడ్స్ విల్ బి ఫ్లోట్, అవి ప్రవహించడం అనేది జరుగుతుంది. ద సెటిల్డ్ సీడ్స్ ఆర్ వాష్డ్. అలాంటి సీడ్స్ని ఏం చేస్తారంటే కడిగినట్లయితే మోర్ వాటర్తో కలిగిన ద సీడ్స్ ఆర్ సేడ్ రైడ్, వాటి యొక్క ఎండిపోవడం లేదా పొడిగా అవ్వడం అనేది జరుగుతుంది. ద సన్ రైడ్ అనమాట. అంటే సూర్యకాంతి సమక్షంలో కానీ చేయడం అనేది బిఫోర్ యూజింగ్ అనమాట. ఉపయోగించే ముందుగా వాటి యొక్క డ్రై అయిపోవడం జరుగుతుంది. కేర్ షుడ్ బి టేకెన్ టు అవాయిడ్ జర్మినేషన్. ఆటోమేటిక్గా జర్మినేషన్ అనేది అవాయిడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సీడ్ డ్యూరింగ్ ఫెర్మెంటేషన్ అనమాట. అంటే విత్తనం సప్తావాసలో ఉండటం ద సీడ్స్ విల్ బి డల్ అండ్ కలర్ అనమాట. అది కాంతిరహితంగా కానీ కాంతి విహీనంగా కానీ కనిపించడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కెమికల్ మెథడ్స్ అనేవి ఉంటాయి. Alkyl method. This method is relatively safe and can be used for small quantities of seeds in a cool temperature అనమాట. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి పరిసరాలలో క్వాంటిటీ ఆఫ్ సీడ్స్ అనమాట. సీడ్స్ ఇన్ తక్కువ స్మాల్ మోతాదులోన విత్తనాలనే ఐసోలేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది రకమైనటువంటి సేఫ్, ఒక భద్రమైనటువంటి జాగ్రత్త అయినటువంటి మెథడ్గా చెప్పుకోవచ్చునండి. ఒక ఏరియాస్ అనమాట. ఏ ఏరియాస్లో అండి అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఏరియాస్లోనే ద ఫర్మెంటేషన్ మెథడ్ ఈజ్ నాట్ యూజ్డ్ అనమాట. ఇక్కడ కిణవన ప్రక్రియను ఉపయోగించడం అనేది జరగదు. ద పల్ప్ కంటైన్స్ ద ఎక్స్ట్రాక్టింగ్ టొమాటో సీడ్స్ అనమాట. ఈ పల్ప్ అనేది కలిగి ఉన్నటువంటి ఎక్స్ట్రాక్టింగ్ సీడ్స్ని ఐసోలేట్ చేయడానికి లేదా వేరు చేయడానికి ఈజ్ మిక్స్డ్ విత్ అన్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ 10% సోడియం కార్బోనేట్ సొల్యూషన్.
ఈ సోడియం కార్బోనేట్ సొల్యూషన్లో ఈ యొక్క సీడ్స్ని మిక్స్ చేసుకున్నట్లయితే ఆ యొక్క సీడ్స్ అనేవి ఆ ఫ్రూట్స్ నుంచి ఐసోలేషన్గా ఎక్స్ట్రాక్టింగ్ కావడం అనేది జరుగుతుందనేసే చెప్పుకో. ద మిక్సర్ ఈజ్ లెఫ్ట్ ఫర్ 48 hours అట్ రూమ్ టెంపరేచర్. ఆ యొక్క గది యొక్క ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఆఫ్టర్ వాష్డ్ విత్ ఒకవేళ వాటిని వాటితో కడిగినప్పుడు కానీ సివ్ అండ్ సబ్సీక్వెంట్ డ్రైడ్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంటే సబ్సీక్వెంట్గా డ్రై అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ మెథడ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ కమర్షియల్ సీడ్ ప్రొడక్షన్ అనమాట. ఈ మెథడ్ అనేది వ్యాపారపరంగా అవసరమైనటువంటి విత్తనాల ఉత్పత్తికి ఇది ఉపయోగపడదు. సోడియం కార్బోనేట్స్ టెన్స్ టు డార్క్ అండ్ ద టెస్ట్ ఆఫ్ ది సీడ్స్ అనమాట. అది ఏం చేస్తుందంటే ఆ టెస్ట్ అనేది వెలుపుల పొరం డార్క్నెస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనేసి చెప్పుకోవచ్చు. ఎసిడిక్ మెథడ్ అనమాట. యాసిడ్ మెథడ్ ఈజ్ ఆఫ్టన్ యూజ్డ్ బై లార్జ్ కమర్షియల్ సీడ్ ప్రొడక్షన్. అంటే ఎక్కువ మోతాదులో వ్యాపారపరమైనటువంటి విత్తనాలు ఉత్పత్తి చేయడానికి దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ ప్రొడ్యూస్ వెరీ బ్రైట్ అనమాట. వెరీ కాంతివంతమైనటువంటి విత్తనాలను ఉత్పత్తి చేయడానికి లేదా క్లీన్ సీడ్స్ వెరీ బ్రైట్ క్లీన్ సీడ్స్ కాంతివంతమైన శుభ్రపరిచినటువంటి ఆ, విత్తనాలని సపరేట్ చేయడానికి లేదా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇట్స్ నా 30 ml ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫర్ లీటర్ టు అంటే ఒక లీటర్ నీటిలోని ఒక 30% ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి ద సీడ్స్ అండ్ పల్ప్ మిక్స్డ్ స్ట్రిప్డ్ అందులో ఉంచినట్లయితే ప్రాపర్లీ అండ్ లెఫ్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్లోనే ఏం చేస్తుందంటే ఆ యొక్క దాని నుంచి ఆ సీడ్స్ అనేవి ఆ యొక్క సీడ్ ఫ్రూట్స్ నుంచి రిమూవ్ కావడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. వాష్ చేస్తాం, అలా రిమూవ్ అయిన సీడ్స్ను వాష్ త్రూలీ విత్ వాటర్తో కానీ సీవుడ్ డ్రై వేర్ చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. అది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చునండి. ఓకేనండి, అర్థమైందా? ఇవి సాధారణంగా సీడ్ ఎక్స్ట్రాక్షన్ అండి. విత్తనాలను వేరు చేయడము, విత్తనాలను తొలగించడము. ఎక్కడి నుంచి అంటే ఫ్రూట్స్ నుంచి విత్తనాలను తొలగించే మెథడ్లు అనేవి వివిధ రకాలుగా ఉన్నాయనేసి చెప్పుకోవచ్చునండి. రైట్ ఇన్ అకౌంట్ ఆన్ డ్రయింగ్ సీడ్ విత్తనాలను డ్రయింగ్ అంటే పొడిగా ఉంచడం ఎలాగున్నది చూడండి. సీడ్ డ్రయింగ్ ఈజ్ నార్మల్ పార్ట్ ఆఫ్ ది సీడ్ మ్యాచురేషన్ ప్రాసెస్. విత్తనాలు అనేవి పరిపక్వత చెందలోను సీడ్ డ్రయింగ్ లేదా విత్తనాలను పొడిబారడం లేదా ఎండబారడం అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రాసెస్గా చెప్పుకోవచ్చు, ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ సీడ్ వేయబిలిటీ అండ్ వేగర్ సీడ్ మస్ట్ డ్రై డౌన్ టు మినిమం మాయిశ్చర్ కంటెంట్ బిఫోర్ ద క్యాన్ జర్మినేషన్. విత్తనాలు అనేవి మొలకెత్తు ముందుగా నిర్దిష్టమైనటువంటి తేమ శాతంని కంటిన్యూ చేయాలి. అది శక్తివంతంగా ఉండాలి. సీడ్ వేయబిలిటీ అనేది ఆ విధంగా మనం సీడ్స్ మస్ట్ డ్రై డౌన్ అనమాట. పొడిగా ఉండడానికి ఈ రకమైనటువంటి యాక్టివేషన్ లేదా చర్యలు కలిగి ఉండాలి, లక్షణాలు కలిగి ఉండాలి. లో సీడ్ మాయిశ్చర్, తక్కువ తేమ వద్ద. కంటెంట్ ఈజ్ ఎ ప్రీ రిక్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్, ఎక్కువ కాలం నిల్వ చేయడానికి. అండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ లాంగివిటీ. అంటే ఎక్కువ కాలం నిల్వ చేయడానికి అవి నిర్దిష్టమైన లేదా బలమైన లేదా శక్తివంతమైన లక్షణాలు కలిగి ఉండాలి. బాగా మెచ్యూర్ అయ్యి ఉండాలి. మంచి సరైనటువంటి క్వాంటిటీ కలిగి ఉన్నటువంటి విత్తనాలు మాత్రమే ఎక్కువ కాలమైన నిల్వ చేయడానికి, బాగా ఎండబెట్టినటువంటి విత్తనాలు మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. దానిలో కొన్ని లక్షణాలని కింద వివరించడం అనేది జరిగింది. సన్ డ్రై అంటే మనము సూర్యుని యొక్క కాంతికి గురి చేసి విత్తనాలను ఎండబెట్టినట్లయితే అలాంటి విత్తనాలు అనేవి ఎక్కువ కాలం అనేది నిల్వ ఉండడానికి అవకాశం అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. మనము మిషన్ కోత యంత్రం ద్వారా హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత దాన్ని ఈ ప్లాంట్ డెబ్రిస్ నుంచి ఆ యొక్క సీడ్స్ని ఐసోలేషన్ చేసి వేరు చేసి మిశ్రమం ద్వారా వేరు చేసి వాటికి విత్తనాలని ఎండలో ఎండబెట్టి సూర్యకాంతికి ఎండబెట్టి ఉంచినట్లయితే అది ఎక్కువ ఫలవంతంగా ఉంటుందనేసి చెప్పుకోవచ్చు అనమాట. అదే అక్కడ దానికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారు.
The moisture content of seeds has to be reduced in the field by sun drying on the threshing floor. దాని నుంచి రిమూవ్ చేసినటువంటి విత్తనాలను సూర్యుని కాంతి సమక్షంలో డ్రైయింగ్ చేయాలి. ద ప్రాసెస్ క్యాన్ బి డన్ ఫర్ 2 to 3 days ఆన్ థ్రెషింగ్ ఫ్లోర్స్ అనమాట. 2-3 రోజుల్లో ఈ యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. ద మెయిన్ అడ్వాంటేజ్, దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ద సన్ డ్రైయింగ్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎడిషనల్ ఎక్స్పెండిచర్. పెద్దగా దీనికి ఏ రకమైనటువంటి ఎక్స్పెండిచర్ అనేది అవసరం లేదు. ఎక్స్పెండిచర్ అనేది ద డిసడ్వాంటేజ్ ఆర్ డిలేడ్ హార్వెస్ట్ అనమాట. దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటంటే డిలేడ్గా అనమాట. ఏదండి? హార్వెస్ట్, పంట కోతని డిలే చేస్తుంది, అంత లేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ ఆర్ డిలేడ్ హార్వెస్ట్ అనమాట. ఈ హార్వెస్ట్ అంటే ఏంటంటే పంట కోత సమయాన్ని లేట్ చేస్తుందండి. పంట కోత సమయాన్ని లేట్ చేస్తుంది. రిస్క్ ఆఫ్ వెదర్ డ్యామేజెస్ అనమాట. అది ఏం చేస్తుందంటే ఈ వెదర్ డ్యామేజ్, వాతావరణం కూడా ఏం చేస్తుంది, దాని ప్రభావం చూపిస్తాయి. ఇంక్రీజ్డ్ లైక్హుడ్ ఆఫ్ మెకానికల్ మిక్స్డ్, అవి కూడా ఏం చేస్తుంది, మెకానికల్ యాంత్రికపరమైనటువంటి ఈ యొక్క బంధాలు కూడా ఏం చేస్తే దాని మీద ప్రభావం చూపిస్తే దాన్ని ఎక్కువ చేయడం అనేది జరుగుతుందని చెప్పవచ్చు. ఇఫ్ సన్ డ్రైయింగ్ ఈజ్ టు బి డన్, ఒకవేళ సూర్యుని యొక్క కాంతికి మనం ఒక విత్తనాలను కానీ హార్వెస్టెడ్ పార్ట్స్ని కానీ మనము గురి చేసినట్లయితే ద ఫాలోయింగ్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఈ రకమైనటువంటి కొన్ని నియమాలు లేదా నిబంధనలు మనం పాటించాలి. ఏంటంటే డు నాట్ స్ప్రెడ్ ద ప్రొడ్యూస్ ఆన్ వెట్ అనమాట. ఒకవేళ ఈ పొడిగల వాతావరణం కలిగినటువంటి వాటిని వెట్ అంటే తడిగల వెట్ వెట్ అంటే తడిగా ఉన్నటువంటి వాటిని స్ప్రెడ్ చేయకుండా చూసుకోవాలి. అలాంటి వాటిని మనం ఉత్పత్తి చేయకూడదు. డర్టీ అండ్ కుచ్చ థ్రెషింగ్ ఫ్లోర్స్ అనమాట. మనకి కొన్ని దట్టి అండ్ కుచ్చ హౌసెస్ అనేవి ఉంటాయి. అట్లాంటి హౌసెస్లో చూసుకున్నట్లు థ్రెషింగ్లో అట్లాంటి థ్రెషింగ్ ఫ్లోర్స్ అనేవి ఉంటాయి. అలాంటి వాటిలో కూడాను ఇటువంటి వాటిని ప్రొడ్యూస్ చేయకూడదు అనమాట. ఓన్లీ వన్ క్రాప్ వెరైటీ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వన్ ఫ్లాట్. ఒక ఫ్లాట్లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒక రకమైనటువంటి మొక్కలు మాత్రమే, ఒక రకమైనటువంటి పంటలు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ సీడ్ లాట్ అవైలబుల్ మెకానికల్ మిక్సింగ్ అనమాట. ఒకవేళ యాంత్రికపరమైనటువంటి పద్ధతులు ఉపయోగించి ఒకే లాట్లోనే ఎక్కువగా మొక్కలు మనము ప్రాసెస్ చేయడానికి అవకాశం అనేది లేదా నిర్వహించడానికి అవకాశం అనేది లేదండి. ఓకేనండి. ఫోర్స్డ్ ఎయిర్ డ్రైయింగ్ అనమాట. ఫోర్స్డ్ ఎయిర్ డ్రైయింగ్ అనమాట. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం చూడండి. దీనిలన్నిటిలో సూర్యుని యొక్క కాంతికి గురి చేసినప్పుడు ఒకే రకమైనటువంటి క్రాప్స్‌ని గానీ, ఒకే రకమైనటువంటి సీడ్స్‌ని గానీ మిక్స్చర్‌గా పెట్టి చేయకూడదు. అలా చేయడం వల్ల ఒకదానితో ఒకటి కలిసిపోతుంది. ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్ల కొరిలేషన్ అనేది జరిగిపోయి నెక్స్ట్ పంటలనేవి డ్యామేజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సరైనటువంటి ప్రొడక్ట్ అనేది రాదని చెప్పుకోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్స్డ్ ఎయిర్ డ్రైయింగ్ అనేది ఉంది. ఇన్ ది సిస్టమ్ ఎయిర్ ఈజ్ ఫోర్స్డ్ ఇంటూ సీడ్స్. ఆ సీడ్స్ పైకి ఏం చేస్తామంటే ఎయిర్‌ని కంటిన్యూగా పంపించడం అనేది చేస్తామండి. ద ఎయిర్ పాసింగ్ త్రూ డాంప్ సీడ్స్ పిక్స్ ఫర్ అప్ వాటర్ అనమాట. ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఎయిర్‌ని దాని మీద పంపించామో ఆ సీడ్స్ లోపల ఉన్నటువంటి వాటర్‌ని లాగేయడం అనేది జరుగుతుంది. ద ఎవాపరేషన్ కూల్స్ ద ఎయిర్ అనమాట. ఆ ఎవాపరేషన్, ఆ గాలి అనేది ఏం చేస్తుంది, ఆ ఎయిర్‌ని ఏం చేస్తుంది, చల్లపరిచి అండ్ ది సీడ్స్ ద హీట్ నెసెసరీ అనమాట. ఆ సీడ్స్‌కి టెంపరేచర్ అనేది అవసరము. ఎవాపరేటింగ్ ద వాటర్ కమ్స్ అనమాట. ఆ వాటర్ అనేది ఆ సీడ్‌లో ఉన్నటువంటి వాటర్ అనేది ఎవాపరేటింగ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ అనమాట. ఆ యొక్క వాతావరణ పరిసరాల నుంచి ఆ యొక్క ఎయిర్ అనేది ఎవాపరేషన్ చేయడం అనేది లేదా ఆవిరి రూపంలో బయటికి పోవడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ 3 మెయిన్ డ్రైయింగ్ మెథడ్స్. డ్రైయింగ్ విత్ ఫోర్స్డ్ ఎయిర్ డ్రైయింగ్ మెథడ్ అనమాట. ఇందులో 3 రకాల మెథడ్లు అనేవి ఉన్నాయండి. అందులో ఒకటి చూసుకున్నట్లయితే నేచురల్ ఎయిర్ డ్రైయింగ్ అనమాట. వాతావరణ సహజమైనటువంటి ఎయిర్‌కి, గాలికి సంబంధించినటువంటి పొడి విధానం అనమాట. నేచురల్ ఎయిర్ యూజ్డ్ టు దిస్ టైప్ ఆఫ్ డ్రైయింగ్ మెథడ్ అండి. డ్రైయింగ్ మెథడ్ అంటే పొడి చేయడానికి ఉపయోగించినటువంటి పద్ధతిలో ఇది ఒక రకమైనటువంటి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. డ్రైయింగ్ విత్ సప్లిమెంట్స్ హీట్ అనమాట. అంటే ఈ యొక్క వేడి అనేది దాని యొక్క ఉష్ణోగ్రతను విడతల వారీగా మొక్కలకి లేదా యొక్క
సీడ్స్‌కి ఉపయోగించడం లేదా అందించడం అనేది జరుగుతుంది. అలా జరిగినట్లయితే దాన్ని సప్లిమెంటరీ హీట్ అని కూడా అంటారు. హీట్ ఈజ్ ప్రొవైడెడ్ టు రైజ్ ద టెంపరేచర్ అబౌవ్ 10-20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫర్ రిడ్యూసింగ్ రిలేటివ్ అనమాట. అంటే హ్యూమిడిటీ అది డ్రైయింగ్ ఉన్నటప్పుడు దాని యొక్క టెంపరేచర్‌ని పెంచడం వల్ల ఆటోమేటిక్‌గా విడతల వారీగా డ్రైయింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. హీటెడ్ హెయిర్ డ్రైయింగ్. ఇన్ దిస్ మెథడ్ ద ఆర్ డ్రైయింగ్ హెయిర్ ఈజ్ హీటెడ్ కన్సిడరబుల్ దాన్ని మనం గుర్తించినట్లయితే ఆ రకమైనటువంటి ఎయిర్‌ని లేదా ఆ రకమైనటువంటి వేడిని మనం గుర్తించినట్లయితే యాస్ మచ్ యాస్ 110 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫీట్ ద ఫస్ట్ 2 మెథడ్స్ మే రిక్వైర్ 1-3 వీక్స్. ఈ మొదట ఉపయోగించిన 2 మెథడ్స్ డ్రైయింగ్ విత్ సప్లిమెంటరీ హీటు అదేవిధంగా ఇది నేచురల్ ఎయిర్ హీటింగ్ అనేది 2 అది అవసరమవుతుందండి. రికవరీ అవసరమవుతుంది. ఎప్పుడు 1-3 వీక్స్. ఈవెన్ మోర్ టు రెడ్యూస్ ద సీడ్ మాయిశ్చర్ అనమాట. ఆ యొక్క సీడ్స్ అనేవి సుప్తావస్థ లేదా సి- ఆ సీడ్స్ అనేవి తేమగల వాతావరణంలో ఉండేటప్పుడు అవి సీడ్స్ యొక్క తేమ శాతాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది. కంటెంట్ టు సేవ్ లెవెల్ అనమాట. దే ఆర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ద వెస్ట్రన్ కంట్రీస్. వెస్ట్రన్ కంట్రీస్‌లో ఎక్కువగా ఈ మెథడ్స్‌ని ఉపయోగించి ఆ సీడ్ యొక్క సీడ్స్‌ని గానీ, ఆ గ్రెయిన్స్‌ని గానీ ప్రొటెక్ట్ చేయడం లేదా స్టోర్ చేయడం లేదా ఆ ఫార్మ్స్‌లో ఎక్కువ సమయం నిల్వ చేయడానికి అవకాశం అనేది ఉంటుందనేసి చెప్పుకో ద థర్డ్ మెథడ్ ఏంటంటే హీటెడ్ ఎయిర్ డ్రైయింగ్ ఈజ్ యూనివర్సల్. ఆ హీటెడ్ ఎయిర్ డ్రైయింగ్ అనేది ఒక విశ్వవ్యాప్తమైనది ఫేవర్‌గా అనుకూలమైనది డ్రైయింగ్ ఫర్ ద సీడ్స్ అనమాట. విత్తనాలు అనేవి డ్రైయింగ్ చేయడానికి అనుకూలమైనటువంటిది విశ్వవ్యాప్తమైనది హీటెడ్ ఎయిర్ డ్రైయింగ్ అనమాట. ద యూజువల్లీ ప్రాక్టీస్ ఇన్ హీటెడ్ ఎయిర్ డ్రైయింగ్ ఈజ్ డ్రై టు ద సీడ్ ఎయిదర్ ఇన్ స్పెషల్ డ్రైయింగ్ బిన్ ఆర్ ఇన్వేజినేషన్ ఫ్రమ్ ద డ్రాయింగ్. ఇది ముఖ్యమైనటువంటిగా చెప్పుకోవచ్చుననమాట. ఇది విశ్వవ్యాప్తమైనది, అనుకూలమైనటువంటిది, అందరూ ఆమోదించినటువంటి డ్రాయింగ్ ఏంటంటే హీటెడ్ ఎయిర్ డ్రాయింగ్ అని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. ద సీడ్ ఈజ్ మూవ్డ్ ఎయిదర్ ఇంటు ద ప్రాసెసింగ్ అసెంబ్లీ టు ఆర్ స్టోరేజ్ బిన్స్. ఆ స్టోరేజ్ బిన్స్‌లోనే విత్తనాలని నిల్వ చేయడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. డ్రైయింగ్ సీడ్స్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ అనమాట. విత్తనాలను అయితే పొడి విత్తనాలను లేదా బాగా సూర్యుని కాంతి ద్వారా విత్తనం వేడి చేసినటువంటి లేదా నిల్వ చేసినటువంటి లేదా ఆ యొక్క విత్తనాలని ఎక్కువ కాలం లాంగ్ టర్మ్ నిల్వ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సిలికా జెల్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ డెసిసెంట్ అనమాట ఫర్ డ్రైయింగ్ సీడ్స్. విత్తనాలని అంటే పొడి విత్తనాలను లేదా బాగా ఆరినటువంటి ఎండు విత్తనాలని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి సిలికా జెల్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కలర్ ఇండికేటింగ్ సిలికా జెల్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ సిలికా జెల్ దట్ హ్యాస్ బీన్ ట్రీటెడ్ విత్. ఈ సిలికా జెల్‌ని ఏం చేస్తుంటే దేనితో ట్రీట్ చేస్తామంటే ట్రీటెడ్ విత్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ కోబాల్ట్ క్లోరైడ్‌తో ట్రీట్ చేసి విచ్ యాక్ట్స్ యాజ్ ఏ మాయిశ్చర్ ఇండికేటర్ అనమాట. ఒక తేమని గుర్తించే కారకాలుగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. వెన్ ద ఇండికేటర్ జెల్ ఈజ్ కంప్లీట్‌లీ డ్రై ఇట్ ఈజ్ డీప్ బ్లూ కలర్ అనమాట. ఇండికేటర్ జెల్ అనేది ఏం చేస్తుందంటే సంపూర్ణంగా వాటిని డ్రై చేసి ఆ కలర్‌ని ఒక ఒక గాఢమైనటువంటి బ్లూ రంగులోకి దాన్ని మార్చడం అనేది జరుగుతుంది. యాజ్ ఎ జెల్ అబ్జర్వ్ మాయిశ్చర్. ఆ తేమ శాతాన్ని ఆ జెల్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఫ్రమ్ ద ఎయిర్ అనమాట. ఎయిర్ నుంచి ఇది గ్రాడ్యువల్లీ చేంజెస్ ఇన్ కలర్ వాటి యొక్క రంగు శాతాన్ని మార్చడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ డీప్ బ్లూ నుంచి లైట్ పింక్ కలర్‌లోకి ఆ సీడ్స్ అనేవి మారిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తా ఆ యొక్క తేమ శాతాన్ని ఆ జెల్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సిలికా జెల్ కెన్ బి రిపీట్‌లీ రిపీటెడ్‌లీ రీయాక్టివేటెడ్ అనమాట. రీడైర్డ్ డ్రైడ్. మరలా ఒకవేళ వాటిని మనము రీడ్రై చేసినట్లయితే, మరలా ఎండబెట్టినట్లయితే ఆఫ్టర్ ఇట్ హ్యాస్ అబ్జర్వ్ మాయిశ్చర్. ఆ తర్వాత ఏం చేస్తుందంటే అది పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని ఆ తేమ శాతాన్ని శోషించుకోవడం అనేది జరుగుతుంది. డ్రైయింగ్ మస్ట్ బి డన్. వేరుడు చేయడం అనేది డ్రైయింగ్ లేదా పొడి చేయడం అనేది తప్పకుండా చేయాలి. ఇన్ని కంట్రోల్డ్ ఫ్యాషన్స్ అనమాట. ఒక నిర్దిష్టమైన లేదా అవి నిర్వహించడానికి అదర్‌వైజ్ ద బీడ్స్ విల్ టర్న్ బ్లాక్ అండ్ ద మాయిశ్చర్ అబ్జర్వింగ్ కెపాసిటీ ఆఫ్ ది బెడ్స్ విల్ బి
బీడ్స్ విల్ బి డిస్ట్రాయిడ్ అనమాట. అవి ఏ రకంగా పాడవకుండా ఉండడానికి, ఎల్లప్పుడూ ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనేసే చెప్పుకోవచ్చు. దేర్ ఆర్ 2 మెథడ్స్ ఫర్ రియాక్టివేటింగ్ సిలికా జెల్ అనమాట. ఇందులో 2 మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. దేనికి సిలికా జెల్‌కి సంబంధించినటువంటి 2 యాక్టివిటీస్. ఓవెన్ డ్రైయింగ్ మెథడ్, అదేవిధంగా మైక్రోవేవ్ డ్రైయింగ్ మెథడ్ అండి. ఓవెన్ డ్రైయింగ్ మెథడ్ అండి. మైక్రో ఓవెన్ డ్రైయింగ్ మెథడ్ అనేది ఉందండి. అందులో 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి. అది సాధారణంగా చూసుకున్నట్లయితే డ్రైయింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. రైట్ అండ్ ఎస్ ఆన్ క్లీనింగ్ ఆఫ్ సీడ్స్ అండి. విత్తనాలను ఏ విధంగా మనము క్లీన్ చేస్తాము. క్లీనింగ్ ఆఫ్ సీడ్స్ విత్తనాలను ఏ విధంగా మనము శుభ్రపరచడం అనేది చేస్తుంది. డెఫినిషన్ చూడండి. నిర్వచనం ఏంటి చూడండి. దిస్ ఈజ్ ద రిమూవల్ ఆఫ్ ఎనీ డిబ్రీస్, low quality, infested or infected seeds and seed of different species that are foreign to the sample అనమాట. సాధారణంగా ఏం చేస్తామంటే మొక్కల యొక్క భాగాల నుంచి కానీ, అదేవిధంగా లో క్వాలిటీ కలిగినటువంటి ఆ భాగాల నుంచి, అంటే పంట పండించినటువంటి లేదా పంట పండినటువంటి ఆ శాఖీయ భాగాల నుంచి, ఆ మొక్కల యొక్క భాగాల నుంచి కంప్లీట్‌గా మొక్కల యొక్క పూర్తి హార్వెస్టెడ్ పార్ట్స్ నుంచి ప్లాంట్స్‌ని హార్వెస్టెడ్ పార్ట్స్ నుంచి ఆ యొక్క సీడ్స్‌ని వేరు చేయడాన్ని ఏమంటారంటే క్లీనింగ్ అని కూడా అంటారండి. ఓకేనండి. అది. ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లీనింగ్ సీడ్స్. క్లీనింగ్ సీడ్స్ అండి. ద క్లీనింగ్ ప్రాసెస్, ద సెపరేషన్ ఆఫ్ అన్‌డిజైరబుల్ మెటీరియల్స్ అనమాట. అవసరం లేనటువంటి భాగాలను వేరు చేయడము. ఇన్నర్ మెటీరియల్, వీడ్ సీడ్స్, అదర్ క్రాప్ సీడ్స్, లైట్ అండ్ చీఫ్ సీడ్స్ ఆఫ్ సైజ్, డ్యామేజ్డ్, destroyed seeds from desirable materials is done on the basis of difference in physical properties of desirable seeds and undesirable matter. ఫలవంతమైనటువంటి విత్తనాలను వేరు చేసే విధానాన్ని ఏమంటారంటే క్లీనింగ్ ఆఫ్ సీడ్స్ అని అంటారండి. అంటే పంటకొచ్చినటువంటి పంట భాగాలన్నిటి నుంచి కూడాను ఆ విత్తనాలను వేరు చేయాలన్నమాట. వీటిని ఉపయోగించి మెషినరీ ద్వారా కావచ్చు, మాన్యువల్‌గా కావచ్చుననమాట. అలా వేరు చేయడాన్ని ఏమంటారంటే క్లీనింగ్ ఆఫ్ సీడ్స్ అని అంటారు. దీని యొక్క ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. అప్పుడు ఏంటి, ఆ యొక్క సీడ్ సైజ్ గానీ, ఆ సీడ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం గానీ, ఆ సీడ్స్ యొక్క అదర్ క్రాప్ సీడ్స్ గానీ, వీట్ సీడ్స్ గానీ, వీటన్నిటికి కూడా ఈ విధంగా దీన్ని క్లీనింగ్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే అవసరమైనటువంటి మొక్కల యొక్క భాగాలను మాత్రమే ఎంపిక చేసుకొని, వేరు చేసి, క్లీన్ చేసి, అవసరం లేని మొక్కల యొక్క భాగాలని రిమూవ్ చేయడం అనేది చేస్తుంది. అలా చేయడాన్ని ఏమంటారంటే క్లీనింగ్ ప్రాసెస్ అని కూడా అంటారండి. అది ఫిజికల్ ప్రాపర్టీస్ అనమాట. భౌతికపరమైనటువంటి ధర్మాల నుంచి గానీ, డిజైరబుల్ సీడ్స్ అండ్ అన్‌డిజైరబుల్ మ్యాటర్. ఈ అన్‌డిజైరబుల్ మ్యాటర్ నుంచి డిజైరబుల్ సీడ్స్‌ని మనము వేరు చేయడం అనేది జరుగుతుంది. ద మెయిన్ ఫిజికల్ డిఫరెన్సెస్ ఫౌండ్ ఇన్ సీడ్స్ ఆర్ సీడ్ సైజ్ అనమాట. దాని యొక్క భౌతికపరమైనటువంటి వైవిధ్యాలనేవి గుర్తించడం అనేది జరిగింది. సీడ్స్ యొక్క ఏంటి, విత్తనం యొక్క సైజు గానీ, విత్తనం యొక్క లెంత్ గానీ, విత్తనం యొక్క వెడ్త్ గానీ, విత్తనం యొక్క థిక్‌నెస్ గానీ, విత్తనం యొక్క డెన్సిటీ గానీ, దాని యొక్క షేప్ గానీ, సర్ఫేస్ టెక్స్చర్ గానీ, దాని యొక్క కలర్ గానీ, విత్తనం యొక్క ఎఫినిటీ ఆఫ్ లిక్విడ్స్ అండ్ సీడ్ కండక్టివిటీ, ఇవన్నిటివి కూడాను ద మెయిన్ ఫిజికల్ డిఫరెన్సెస్‌గా గుర్తించవచ్చు. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజైరబుల్ అండ్ అన్‌డిజైరబుల్ మెటీరియల్ ఎక్సిస్ట్, separation of undesirable material could be done with the help of a suitable mechanic designs for the purpose. అంటే అవసరమైనటువంటి మొక్కల యొక్క భాగాలు గానీ, అవసరం లేనటువంటి మెటీరియల్స్ నుంచి వాటిని యాక్సెస్ చేయడం అనేది జరిగింది. లేదా సపరేట్ చేయడం అనేది జరిగింది. ఏ విధంగా అంటే ఈ లక్షణాలన్నిటిని కూడా మనం పరిశీలిస్తామనమాట. ఈ లక్షణాలన్నిటిని కూడా ఆ లక్షణాలను బేస్ చేసుకొని ఏవి మొక్కల యొక్క భాగాలు అవసరమో, ఏవి అవసరం లేదో
ఏవి డిజైరబులో, ఏవి అన్‌డిజైరబులో గుర్తించి దాన్ని బట్టి ఐసోలేషన్ చేయడం అనేది జరుగుతుందనేసే చెప్పుకోవచ్చుననమాట. అంతే ఇక్కడ మనకి నెక్స్ట్ ద అన్‌డిజైరబుల్ మెటీరియల్స్ కుడ్ బి డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ సూటబుల్ మెకానిజం డిజైన్డ్ ఫర్ ద పర్పస్ అనమాట. అంటే వివిధ రకాల యాంత్రిక పద్ధతులను ఉపయోగించి వాటిని డిజైరబుల్ లేదా అన్‌డిజైరబుల్ పార్ట్స్‌ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సీడ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ అండ్ ఇన్ మ్యాటర్ వైడ్లీ డిఫర్ ఇన్ రిగార్డ్ టు ద ఫిజికల్ ప్రాపర్టీస్ అనమాట. భౌతికపరమైనటువంటి ద్రవ్యాలు కలిగి ఉన్నటువంటి వాటిని విస్తారంగా ఉపయోగించి వాటిని ఐసోలేట్ చేయడం అనేది జరుగుతుందనేసి చెప్పవచ్చు. సీడ్స్ వుడ్ బి క్లీన్డ్ ఇమ్మీడియేట్‌లీ. ఆ యొక్క సీడ్స్‌ని వెంటనే మనము క్లీన్ చేసినట్లయితే ఆఫ్టర్ రీజనరేషన్ ఆర్ హార్వెస్టెడ్ అనమాట. అంటే రిజిస్ట్రేషన్ ఆర్ హార్వెస్టెడ్. పంట కోతకు వచ్చినటువంటి విత్తనాలు, పంట కోతకు వచ్చినటువంటి పంటల నుంచి ఆ సీడ్స్‌ని ఇమ్మీడియేట్‌లీ మనం ఏం చేస్తాం, వెంటనే తక్షణం ఏం చేయాలంటే వేరు చేయడం లేదా క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ ద సీడ్స్ ఆర్ వెరీ మాయిస్ట్, అలాంటి సీడ్స్ అనేవి ఎక్కువ తేమ శాతాన్ని కలిగి ఉంటాయి. క్లీనింగ్ ఈజ్ డన్, ఒకవేళ క్లీనింగ్ చేసినట్లయితే బై మెకానిజం మెక మిషన్స్ ద్వారా వాటిని క్లీన్ చేయవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ సీడ్ క్లీనింగ్ అండి. సీడ్ క్లీనింగ్ యొక్క ప్రాసెస్ ఏంటో చూడండి. ఎగ్జామిన్ ఈచ్ శాంపిల్ డ్యూ టు డిటర్మైన్ ద స్టేట్ ఆఫ్ ది మెటీరియల్ ప్రొవైడ్స్ అనమాట. అంటే డిటర్మైన్ ద స్టేట్ ఆఫ్ ది మెటీరియల్ ప్రొవైడ్స్ అనమాట. ఎగ్జామిన్ చేయాలి. ప్రతీదీ గూడాను గమనించాలి, పరిశీలించాలి. ప్రతి ఒక్క శాంపిల్ మనం దేన్నైతే గుర్తించామో, డిటర్మైన్ చేశానో, ఆ డిటర్మైన్ చేసినటువంటి ప్రతి ఒక్క స్టేట్ కూడా, ప్రతి ఒక్క దశను కూడా మనము ఎగ్జామిన్ చేయాలి, పరిశీలించాలి. ఆర్ ద సీడ్స్ క్లియర్ ఆఫ్ డెబ్రీస్, ఆ యొక్క మొక్కల యొక్క భాగాలను తొలగించాలి. ఇఫ్ నాట్ క్లీన్ ద సీడ్స్ ఆఫ్ అకంపెనింగ్ డెబ్రిస్, ఒకవేళ ఈ డెబ్రిస్ నుంచి ఆ సీడ్స్ మనం ఒకవేళ క్లీన్ చేయకపోయినట్లయితే స్మాల్ కంటైనర్స్ అండ్ ట్రేస్, సెట్స్ ఆఫ్ సీవ్స్, బాంబూ బాస్కెట్స్, పేపర్ ప్యాకెట్స్, థ్రెషింగ్ మెషిన్స్, సీడ్ బోలో స్పిరిచువలీ ఆర్ యూజ్ టు రిమూవ్ డెబ్రిస్. ఈ మెథడ్స్ అన్నిటిని ఉపయోగించి ఆ సీడ్స్‌ని ఏం చేస్తుంటే ఐసోలేషన్ చేయడం లేదా వేరు చేయడం లేదా క్లీన్ చేయడం అనేది జరుగుతుందని చెప్పుకో. ఎగ్జామిన్ ది క్లీన్డ్ సీడ్స్, మనం అంటే పరిశుభ్రపరిచినటువంటి సీడ్స్‌ని ఏం చేయాలండి, ఎగ్జామిన్ చేయాలి. ఫర్ ఇన్సెక్ట్ అండ్ ఫంగల్ డ్యామేజ్, ఒకవేళ ఇన్సెక్ట్స్ నుంచి గానీ, ఫంగస్ నుంచి గానీ ఏ రకమైనటువంటి డ్యామేజ్ ఉన్నాయని చెప్పేసి ఎగ్జామిన్ చేయాలి. ద ఫ్రీజర్ యూజ్ టు రిమూవ్ ఇన్ఫెక్టెడ్ సీడ్స్ అనమాట. ఏం చేయాలి, అలా ఒకవేళ ఇన్ఫెక్ట్ అయినట్లయితే ఇన్ఫెక్టెడ్ సీడ్స్‌ని కూడా ఏం చేయాలి, ఫ్రీజ్ చేసేయాలనమాట. ఎగ్జామిన్ ద క్లీన్డ్ సీడ్స్ ఫర్ ఫిజికల్ డ్యామేజ్ అండ్ ఎంప్టీ సీడ్ బిలో బ్లోవర్స్ అనమాట. ఒకవేళ భౌతిక పరంగా ఏమైనా డ్యామేజ్ అయినట్లయితే ఆ డ్యామేజ్ అయినటువంటి సీడ్స్‌ని కూడా మనం రిమూవ్ చేయాలి. స్పాచులాస్ గానీ, ఫోర్సెప్స్ గానీ అట్లాంటి వాటిని బ్లోవర్స్‌ని గాని ఉపయోగించి వాటిని రిమూవ్ చేయాలండి. డ్యామేజ్ సీడ్స్‌ని గానీ, ఖాళీ విత్తనం లేదా అన్‌ఫెర్టైల్ సీడ్స్‌ని గానీ డ్యామేజ్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. డెస్ట్రాయ్ ద వేస్ట్ మెటీరియల్స్ అనమాట. ఈ వేస్ట్ ప్రొడక్ట్స్‌ని ఏం చేయాలండి, డిస్ట్రాయ్ చేయాలండి, తొలగించాలి. ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ ఇన్సెక్ట్స్ టు అదర్ మెటీరియల్స్ అనమాట. ఎక్కడైనా సరే వ్యాధులు సోకినటువంటి లేదా తెగుళ్ళు వచ్చినటువంటి ఇన్సెక్ట్స్‌కి గురైనటువంటి ఆ మెటీరియల్స్‌ని ఏం చేయాలంటే డిస్ట్రాయ్ లేదా మనం కాల్చివేయాలి లేదా వాటిని బూడిద చేసేవలసిన బాధ్యత అనేది ఉందని చెప్పుకోవచ్చు. మెథడ్స్ ఆఫ్ క్లీనింగ్ సీడ్స్ అనమాట. ఈ క్లీనింగ్ సీడ్స్ యొక్క మెథడ్స్ ఏంటంటే చూడండి. క్లీనింగ్ ఆఫ్ సీడ్స్ క్యాన్ బి డన్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ అనమాట. ఈ కింద ఇవ్వబడినటువంటి కొన్ని గ్రూప్స్ ద్వారా ఏం చేయాలంటే ఈ సీడ్ క్లీనింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూడొచ్చండి. ఓకేనండి. ప్రీ కండిషనింగ్ అండ్ ప్రీ క్లీనింగ్ అనమాట. ఒకవేళ క్లీన్ చేయడానికి ముందుగానే, క్లీన్ చేయకముందు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది గమనించాలి. ప్రీ కండిషనింగ్ రిఫర్స్ టు సచ్ ఆపరేషన్స్ యాజ్ సెల్లింగ్ ఎక్స్ట్రా అనమాట. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయని ఆపరేషన్ చూడండి. దట్ ప్రిపేర్ సీడ్స్ లాట్స్ ఫర్ బేసిక్ సీడ్స్ క్లీనింగ్ అనమాట. ప్రిపేర్ సీడ్స్, ఒక విత్తనాలను మనం ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కడి నుంచి, ఆ లాట్స్ నుంచి ఫర్ ద బేసిక్ సీడ్స్ క్లీనింగ్. ఒక ప్రాథమికంగా మనము పునాదిలోనే ఆ సీడ్స్‌ని క్లీనింగ్ చేయాలి. ప్రీ క్లీనింగ్ మీన్స్ రిమూవల్ ఆఫ్ పార్టికల్స్ అనమాట. ఆ పార్టికల్స్ లేదా ఆ అణువులు లేదా ఆ యొక్క పదార్థాలను వేరు చేయాలన్నమాట. లార్జ్ ఇన్ సైజు, ఎక్కువ సైజులోనే.
దెన్ డెబ్రీస్ క్రాప్ సీడ్ ఫ్రమ్ సీడ్ లాట్స్. ఆ సీడ్స్ యొక్క ఉన్నటువంటి విత్తనాలు సీడ్ క్షేత్రాల నుంచే ఆ సీడ్ క్రాప్స్ యొక్క డెబ్రీస్ని మనం తొలగించాలి. మొక్కల యొక్క భాగాలు, పంటల యొక్క భాగాలు మనము తొలగించాలి. బేసిక్ సీడ్ క్లీనింగ్, ప్రాథమికమైనటువంటి విత్తన విత్తన పరిశుభ్రత, ప్రాథమిక విత్తన పరిశుభ్రత. బేసిక్ సీడ్ క్లీనింగ్ రిఫర్ టు యాక్చువల్లీ క్లీనింగ్ అండ్ గ్రేడింగ్ ఆఫ్ సీడ్స్ అండి. బేసిక్ సీడ్ క్లీనింగ్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది? యాక్చువల్గా దేన్నంటే మెయిన్గా క్లీనింగ్ని, పరిశుభ్రతని, గ్రేడింగ్ ఆఫ్ సీడ్స్ దాని యొక్క స్థాయిని, విత్తనం యొక్క స్థాయిని తెలియజేస్తుంది. అన్లైక్ ప్రీ క్లీనింగ్ అంటే క్లీనింగ్ చేయడానికి ముందు కానీ, ఆ క్లీనింగ్ చేయడానికి ముందున్నటువంటి పరిస్థితుల గురించి తెలియజేస్తుంది అన్నమాట. విచ్ మే ఆర్ మే నాట్ బి రిక్వైర్డ్, అవి అవసరం కావచ్చు లేదా అవసరం ఉండొచ్చు. బేసిక్ సీడ్ క్లీనింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ప్రాసెస్, అది ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి ప్రక్రియ ఇన్ ది సీడ్ క్లీనింగ్ ఆపరేషన్లో. సీడ్ క్లీనింగ్ ఆపరేషన్లోని ఈ సీడ్ని శుభ్రపరిచినటువంటి ప్రాసెస్లో విధానంలోనే బేసిక్ సీడ్ క్లీనింగ్ అనేది ఒక ఆవశ్యకమైనటువంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చును. మెనీ కైండ్స్ ఆఫ్ సీడ్స్ కెన్ బి కంప్లీట్లీ క్లీన్డ్, అనేక రకాల విత్తనాలని క్లీన్ చేసిన తర్వాత పూర్తిగా క్లీన్ చేయడం అనేది అండ్ మేడ్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్ బేసిక్ క్లీనింగ్ అనమాట. ఈ బేసిక్ ప్రారంభ క్లీనింగ్ ప్రక్రియ ద్వారా పూర్తి చేసిన తర్వాత ఇదంతా కూడాను అవసరం అనేది. అండ్ ఎయిర్ స్క్రీన్ మిషన్స్, ఎయిర్ స్క్రీనింగ్ మిషన్ ద్వారా కానీ, కామన్లీ రెఫర్ టు యాజ్ అన్ ఎయిర్ స్క్రీనింగ్ క్లీనర్ ద్వారా కానీ వాటిని ఉపయోగించి బేసిక్ సీడ్ క్లీనింగ్ అనేది చేస్తామండి. ఇట్ ఈజ్ ఆల్సో ద బేసిక్ ఎక్విప్మెంట్ ఇన్ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్, ప్రాథమికమైనటువంటి పరికరాలను లేదా సాధనాలను ఉపయోగించి మాత్రమే ఈ ఈ ప్రాథమిక సీడ్ క్లీనింగ్ ప్రాసెస్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. అప్గ్రేడ్ ద క్వాలిటీ ఆఫ్ క్లీన్డ్ సీడ్స్ అనమాట. ఈ ఈ శుభ్రపరిచినటువంటి విత్తనాలు అనేవి ఆ యొక్క క్వాలిటీని ఇది అప్గ్రేడ్ చేస్తుంది, దాని యొక్క స్థాయిని పెంచడం అనేది జరుగుతుంది. ద వేరియస్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్ కండక్ట్ ఆఫ్టర్ ద బేసిక్ క్లీనింగ్ ద్వారా ఆ తర్వాత ఎన్నో ఆఫ్టర్ ద బేసిక్ క్లీనింగ్ చేసిన తర్వాత ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సీడ్ క్వాలిటీ, ఆ సీడ్ యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఆర్ కాల్డ్ యాజ్ అప్గ్రేడింగ్ ఆపరేషన్ అంటారు. అంటే సీడ్ యొక్క మనము ప్రాథమిక క్లీనింగ్ చేసిన తర్వాత ఆ విత్తనాల యొక్క క్వాలిటీ లేదా ఆ విత్తనాల యొక్క క్వాంటిటీ అనేది పరిమాణము, అదేవిధంగా క్వాలిటీ అనేది, రుచి శుభ్రత అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఆ పెరగడాన్ని ఏమంటారంటే అప్గ్రేడింగ్ ఆపరేషన్స్ అని అంటారు. ద చాయిస్ ఆఫ్ అప్గ్రేడింగ్ ఆపరేషన్స్ అనేది అవెవర్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్, దేని మీద ఆధారపడి ఉందంటే ఆఫ్ ద టైప్ ఆఫ్ కాంటామినేటింగ్ అండ్ క్రాప్స్ అనమాట. కంటామినెంట్స్ అండ్ క్రాప్స్ ఆ పంటల పైన, అదేవిధంగా కంటామినేటెడ్ అంటే కలుస్తుపైన లేదా అది కలుస్తుమయ్యే దానిపైన ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ద టైప్స్ ఆఫ్ అప్గ్రేడింగ్ ఆపరేషన్స్ ఆర్ అండ్ ది కింద ప్రక్రియలను కలిగి ఉన్నాయి. సైజింగ్ అండ్ గ్రేడింగ్, ఆ విత్తనాల యొక్క క్లీనింగ్ చేసిన విత్తనం యొక్క సైజు పైన, దాని యొక్క స్థితి పైన, అదేవిధంగా విడ్త్ పైన, దాని యొక్క వెడల్పు పైన, దాని యొక్క మందం పైన, అదేవిధంగా దాని యొక్క గ్రేడింగ్ లెంత్ పైన, అది యొక్క సైజు పైన, దాని గ్రేడ్ పైన ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. గ్రావిటీ ఆర్ వెయిట్ సపరేషన్ అనమాట. దాని యొక్క ఆకర్షక స్వభావం గ్రావిటీ అనమాట, గురుత్వాకర్షక స్వభావము, దాని యొక్క వెయిట్ అనేది సెపరేట్ చేయవలసినటువంటి అవకాశం అనేది ఉంది. ఎయిర్ సెపరేషన్ అనేది చేయాలి, వెయిట్ సపరేషన్ చేయాలి, ఎయిర్ సెపరేషన్ చేయాలి, సర్ఫేస్ టెక్స్చర్ సెపరేషన్ చేయాలి అనమాట. ఆ ఉపరితల భాగాల యొక్క నాణ్యతను
వేరు చేయడము, ఎలక్ట్రానిక్ సపరేషన్ అనేది చేయాలి. ఎలక్ట్రానిక్ అదర్ సపరేషన్ ఇంకా మిగతా వైవిధ్యాలు కూడా తొలగించవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉందనేసే చెప్పుకోవచ్చునండి. అది సాధారణంగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే, నెక్స్ట్ క్వెషన్ గివ్ ఎన్ అకౌంట్ ఆన్ సీడ్ ట్రీట్మెంట్ అండి. సీడ్ ట్రీట్మెంట్లు విత్తన చికిత్స చేయడం యొక్క బెనిఫిట్స్ ఏంటి? లాభాలేంటి? దాని రకాలేంటి? అదేవిధంగా దాని యొక్క పరిస్థితులేంటి? గివ్ ఎన్ అకౌంట్ ఆన్ సీడ్ ట్రీట్మెంట్ బెనిఫిట్స్, టైప్స్ అండ్ కండిషన్స్ అండి. ఓకేనండి. ఈ సీడ్ ట్రీట్మెంట్ యొక్క చికిత్స యొక్క బెనిఫిట్స్, లాభాలు, దాని యొక్క రకాలు, దాని యొక్క పరిస్థితులు ఏంటి అనేది చూడండి అనమాట. సీడ్ ట్రీట్మెంట్ రెఫర్స్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ ఫంగసైడ్, ఇన్సెక్టిసైడ్స్ అనమాట. ఆర్ కాంబినేషన్స్ ఆఫ్ బోత్ టు సీడ్ యాజ్ సో యాజ్ disinfect them from seed-borne or soil-borne pathogenic organisms and storage insects అనమాట. సీడ్ ట్రీట్మెంట్ అనేది విత్తన చికిత్స అనేది దేనికి తెలియజేస్తుందంటే అప్లికేషన్స్ ఆఫ్ ఫంగసైడ్స్ అనమాట. ఫంగసైడ్స్ యొక్క అనుకూలనాలు కానీ, ఫంగసైడ్స్ అంటే శిలీంద్ర నాశకాలు కానీ, కీటక నాశకాలు కానీ, అదేవిధంగా శిలీంద్ర మరి కీటకనాశకాల యొక్క స్వభావం కానీ, ఆ సీడ్స్ యొక్క డిస్ఇన్ఫెక్ట్స్ కానీ, ఇంకా దానిలో ఉన్నటువంటి ఏదైనా సరే లోపాలు కానీ, ఆ సీడ్స్ యొక్క లోపాలు కానీ, సీడ్ బోర్న్ అనమాట. సీడ్ బోర్న్ విత్తన బోర్న్ కానీ, అదేవిధంగా సాయిల్ బోర్న్ యొక్క ప్యాథోజెనిక్ అంటే ఆ ఆర్గానిజమ్స్ యొక్క వ్యాధి జనకాలు కానీ, అదేవిధంగా ఇన్సెక్ట్స్ యొక్క స్టోరేజ్ కానీ, అవన్నీ కూడా దానిపైన ప్రభావం చూపిస్తుందని చెప్పు. ఇట్ ఆల్సో రిఫర్స్ టు ద వాటన్నిటిపై గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. ఇట్ ఆల్సో రిఫర్స్ టు ద సబ్జెక్టింగ్ ఆఫ్ సీడ్స్ సోలార్ ఎనర్జీ ఎక్స్పోజ్. ఈ సూర్యుని యొక్క కాంతికి మనము ఈ యొక్క సీడ్స్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల కానీ, లేకపోయినట్లయితే ఇమ్రెషన్ ఇన్ కండిషనల్ వాటర్ అనమాట. కండిషనల్ వాటర్ను ముంచడం వల్ల కానీ, ఇవన్నీ కూడాను ఈ సీడ్ ట్రీట్మెంట్ని ప్రభావితం చేస్తున్నాయనిసే చెప్పుకో. ద సీడ్ ట్రీట్మెంట్ ఈజ్ డన్ టు అచీవ్ ద ఫాలోయింగ్ బెనిఫిట్స్ అనమాట. ఈ ఈ అచీవ్ అవ్వడం అనేది ఈ బెనిఫిట్స్ ద్వారా అచీవ్ అవ్వడం అనేది ఉందన్నమాట. బెనిఫిట్స్ ఆఫ్ సీడ్ ట్రీట్మెంట్స్. ఈ సీడ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏ రకమైనటువంటి లాభాలు అనేవి ఉన్నాయి. ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్. ఈ మొక్కల యొక్క వ్యాధుల్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఈ మొక్కల యొక్క వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చునండి. మొక్కల యొక్క వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చును. ప్రొటెక్ట్ సీడ్ ఫ్రమ్ సీడ్ రాట్ అండ్ సీడ్లింగ్ బ్లైట్స్ అనమాట. అనేక రకాల సీడ్ బ్లైటింగ్ డిసీజెస్ నుంచి కానీ, అదేవిధంగా రాట్ డిసీజెస్ నుంచి కానీ యొక్క విత్తనాలను మనం రక్షించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంప్రూవ్ జెర్మినేషన్. మొలకెత్తే సామర్థ్యాన్ని పెంచడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ స్టోరేజ్ ఇన్సెక్ట్స్. మనం నిల్వ చేసినప్పుడు అనేక రకాల ఇన్సెక్ట్స్ అనేవి దాని మీద ప్రభావం చూపిస్తాయి. వాటి నుంచి కూడా మనం రక్షించడానికి అవకాశం అనేది ఉంటుంది. కంట్రోల్ సాయిల్ ఇన్సెక్ట్స్ అనమాట. మృతికలో ఉన్నటువంటి అనేక రకాల కీటకాలను కూడా నివారించడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడాను సీడ్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ లేదా లాభాలని చెప్పుకోవచ్చు. అది సీడ్ ట్రీట్మెంట్లో టైప్స్ అనేవి ఉన్నాయి. టైప్స్ ఆఫ్ సీడ్ ట్రీట్మెంట్ అంటే ఏంటో చూడండి. సీడ్ డిస్టిఫికేషన్ అనమాట. డిజిన్ఫెక్షన్. It refers to the eradication of fungal spores associated with seed coats or more deep-seated tissues అనమాట. అంటే ఆ సీడ్లో ఉన్నటువంటి సీడ్ కోట్ యొక్క కణాలలో కానీ, కణజాలలో కానీ, ఆ సీడ్ కోట్స్లో ఉన్నటువంటి ఈ ఫంగల్ స్పోర్స్ని వాటితో కలిసి ఉన్నటువంటి అసోసియేట్ అయినటువంటి ఫంగల్ స్పోర్స్ని కంప్లీట్గా ఎరాడికేషన్ అనేది చేయాలి. అది ఇన్ఫెక్షన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అది కంప్లీట్గా ఎరాడికేషన్ లేదా తొలగించాలి. అంటే ఏంటి, ఆ సీడ్ కోట్లో కానీ, ఆ సీడ్ కోట్ లోపల కణాలలో ఉన్నటువంటి కణాలతో
కలిసి ఉన్నటువంటి అసోసియేషన్ అయినటువంటి ఫంగల్ స్పోర్స్ని కంప్లీట్గా తొలగించాలి. అది ఎఫెక్టివ్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చునండి. ద ఫంగసైడల్ ట్రీట్మెంట్ ఈజ్ నెసెసరీ. అంటే ఈ ఫంగసైడ్ లేదా అంటే శిలీంద్రనాశకాల చికిత్స అనేది అవసరం, నెసెసరీ, ఇది అవసరమని చెప్పుకోవచ్చునమాట. ఓకేనండి. నెక్స్ట్ సీడ్ డిస్ఇన్ఫెస్టేషన్ అనమాట. ఇన్ఫెస్టేషన్, సీడ్ డిస్ఇన్ఫెస్టేషన్, seed disinfestation. It means destruction of surface borne organisms that have contaminated the seed surface but not infected the seed surface అనమాట. అంటే బట్ నాట్ ఇన్ఫెక్టెడ్ ద సీడ్ సర్ఫేస్, ఆ సీడ్ యొక్క సర్ఫేస్ అనేది ఉపరితల భాగం అనేది ఇన్ఫెక్టెడ్ అవ్వదు. కంటామినేటెడ్ ద సీడ్ సర్ఫేస్ అంటే విత్తనం యొక్క ఉపరితల భాగాలు అనేవి కలుషితమై ఉంటాయి. దేంతో కలుషితమైతే బోర్న్ ఆర్గానిజమ్స్ అంటే సర్ఫేస్ ఉపరితల భాగంలో ఉన్నటువంటి కొన్ని సూక్ష్మ జీవుల ద్వారా అది డిస్ట్రక్టెడ్ అవుతాయి అన్నమాట. డిస్ట్రక్టెడ్ అంటే నశింప లేదా తొలగించబడ్డం లేదా క్షీణించడం అనేది జరుగుతుంది. కెమికల్ డిప్స్, సాక్స్, ఫంగసైడల్ అప్లైడ్ యాజ్ డస్ట్, స్లర్రీ ఆర్ లిక్విడ్ హ్యావ్ బీన్ ఫౌండ్ సక్సెస్ఫుల్ అనమాట. స్లర్రీ ఒక మందమైనటువంటి త్వచాలు అనేవి లేదా పదార్థం అనేది ఉంటుంది. లిక్విడ్స్ అనేవి ఉంటాయి. హ్యావ్ బీన్ ఫౌండ్ సక్సెస్ఫుల్, అన్నిటిని కూడాను సులువుగా గుర్తించడంలో విజయవంతం అయిందని చెప్పుకోవచ్చునండి. కెమికల్ డిప్స్ అనమాట. ఒక రసాయనిక పరమైనటువంటి భాగాలు కానీ, సాక్స్ కానీ, అదేవిధంగా ఫంగసైడ్ శిలీంద్రనాశకాలను ఉపయోగించడం వల్ల కానీ ఆ డస్ట్ని కానీ, ఆ స్లర్రీని కానీ, ఆ లిక్విడ్ని కానీ గుర్తించడంలో విజయం సాధించడం అనేది జరిగింది చెప్పవచ్చును. సీడ్ ప్రొటెక్షన్, విత్తనాలని రక్షించాలి. ద పర్పస్ ఆఫ్ సీడ్ ప్రొటెక్షన్ ఈజ్ టు బి ప్రొటెక్ట్ ద సీడ్ అండ్ యంగ్ సీడ్లింగ్ ఫ్రమ్ ఆర్గనిజమ్స్ ఇన్ ద సాయిల్ విచ్ మైట్ అదర్వైజ్ కాజ్ డికే ఆఫ్ ది సీడ్ బిఫోర్ జెర్మినేషన్. విత్తనాలను మొలకెత్తే ముందుగానే ఆ విత్తనాలన్నింటినీ కూడాను ఇతర ఆర్గానిజమ్స్ నుంచి, ఇతర సూక్ష్మజీవుల నుంచి కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, ఫంగల్ నుంచి కానీ, ఫంగసైడ్స్ నుంచి కానీ, హెర్బిసైడ్స్ నుంచి కానీ, అదేవిధంగా వీడ్సైడ్స్ నుంచి కానీ, అదేవిధంగా వైరస్ నుంచి, బ్యాక్టీరియాస్ నుంచి వాటన్నిటిని కూడా రక్షించవలసిన బాధ్యత అనేది ఉందని చెప్పుకోవచ్చు. అది మెయిన్ పర్పస్గా చెప్పాలండి. నెక్స్ట్ కండిషన్స్ అండర్ విచ్ సీడ్ మస్ట్ బి ట్రీటెడ్. ఇంజ్యూర్డ్ సీడ్స్, ఇంజ్యూర్డ్ అంటే గాయాలైనటువంటి సీడ్స్. ఎనీ బ్రేక్ ఇన్ ద సీడ్ కోట్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఫంగల్ ఎంట్రీ అనమాట. ఒకవేళ ఏదైనా సరే విత్తనాల యొక్క విత్తన కవచాలు అనేవి పగిలాయి అనుకోండి, బ్రేక్ అయ్యి అనుకోండి, వాటిలోనికి ఫంగస్ అనేవి, శిలీంధ్రాలు అనేవి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సీడ్స్ సఫర్ మెకానికల్ ఇంజురీ డ్యూరింగ్ కాంబినేషన్ అండ్ థ్రెషింగ్ ఆపరేటర్స్. ఒకవేళ మిశ్రమ ద్వారా కానీ లేదా వివిధ రకాల పద్ధతుల ద్వారా సీడ్స్ని మనము రిమూవ్ చేసినప్పుడు కానీ ఆడేటప్పుడు ఏం చేస్తుంటే ఆ సీడ్స్ యొక్క ఉపరితల భాగాలు అనేవి గాయం అవ్వడం అనేది లేదా దెబ్బ తగలడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ బిగినింగ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఎక్సెసివ్ హైట్స్ అనమాట. వివిధ రకాల పద్ధతిలోనే అవి దే మే బి ఆల్సో ఇంజూర్డ్ బై వెదర్ ఆర్ ఇంప్రాపర్ స్టోరేజ్. ఒకవేళ వాతావరణ కారకాలు కానీ సరిగ్గా దాన్ని స్టోర్ చేయకపోవడం వల్ల కానీ ఆ యొక్క సీడ్స్ అనేవి ఇంజ్యూర్ అవ్వడం అనేది లేదా గాయాలు అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే వాతావరణ కారకాలు ఇంజ్యూర్ని చూపిస్తాయి, సీడ్ ఇంజ్యూర్ని. అదేవిధంగా ఇంప్రాపర్ స్టోరేజెస్ అనమాట, సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల కూడా ఆ యొక్క సీడ్స్ అనేవి ఇంజ్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. డిసీజ్డ్ సీడ్స్ అంటే డిసీజ్డ్ సీడ్స్ అంటే వ్యాధి సోకినటువంటి విత్తనాలు అనమాట. సీడ్ మే బి ఇన్ఫెక్టెడ్ బై డిసీజ్ ఆర్గానిజం. ఏదైనా సరే వ్యాధి సోకినటువంటి వ్యాధి కారకాల ద్వారా విత్తనాలు అనేవి ఒకవేళ అనుకోండి, వ్యాధి సోకి అనుకోండి విత్తనాలకి, ద టైమ్ ఆఫ్ ది హార్వెస్ట్ అంటే పంట సమయంలోనే ఆ విత్తనాలకు ఒకవేళ వ్యాధులు అనేవి సోకాయి అనుకోండి. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఇఫ్
proceed on contaminated machinery or if stored in contaminated containers or warehouses అనమాట. ఎలాగా అట్లాంటి వాటిని ఏదైనా హౌస్లో నిల్వ చేసినప్పుడు కానీ, ఏదైనా కంటైనర్లో కంటామినేటెడ్ అయినప్పుడు కానీ, వివిధ రకాల కంటామినేటెడ్ మెషిన్స్ ద్వారా కానీ అవి మ్, అవి వ్యాధులు సోకే అవకాశం అనేది ఆ యొక్క విత్తనాలకి వ్యాధి సోకే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చునండి. వ్యాధి సోకే అవకాశం అనేదే ఉంటుందండి. అన్‌డిజైరబుల్ సాయిల్ కండిషన్స్ అండి. అన్‌డిజైరబుల్ అనమాట. అన్‌డిజైరబుల్ సాయిల్ కండిషన్స్. ఒక వాంఛనీయమైనటువంటి వాతావరణం లేదా మృత్తికా కారకాలనేవి లేనప్పుడు, ఆ యొక్క సీడ్స్ అనేవి ఏమైపోతాయంటే ఆటోమేటిక్‌గా అయిపోతాయి. సమ్‌టైమ్స్ సీడ్స్ ఆర్ ప్లాంటెడ్ అండర్ అన్‌ఫేవరబుల్ అన్‌ఫేవరబుల్ సాయిల్ కండిషన్స్. ఒకవేళ వాతావరణం లేదా మృత్తిక అనేది అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేనప్పుడు గానీ, అదేవిధంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులనేవి ఉన్నప్పుడు గానీ, ఆ సీడ్స్‌ని ఒకవేళ మనం ఉపయోగించి మొక్కలుగా వేసినట్లయితే, ఆ కోల్డ్ గానీ, ఆ డ్యామ్ సాయిల్ గానీ, ఎక్స్‌ట్రీమ్‌లీ డ్రై సాయిల్ అనే ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయని చెప్పుకోవచ్చు. సచ్ అన్‌ఫేవరబుల్ సాయిల్ కండిషన్స్ ప్రతికూల వాతావరణ పరిస్థితులనేవి మే బీ ఫేవరబుల్ టు ద గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ సర్టెన్ ఫంగల్ స్పోర్స్. అలాంటి వాతావరణ కారకాలు అనేవి ఏం చేస్తాయంటే క్రియేట్ చేస్తే ఫంగల్ స్పోర్స్ కానీ ఎనేబులింగ్ దమ్ అటాక్ ద డ్యామేజ్ ద సీడ్స్ అయ్యటి విత్తనాలని పాడు చేయడం లేదా నాశనం చేయడం లేదా చేస్తాయని చెప్పుకోవచ్చు. విత్తనాల యొక్క పెరుగుదల కానీ విత్తనాల యొక్క అభివృద్ధిని కానీ నాశనం చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. డిసీజ్ ఫర్ డిసీజ్ ఫ్రీ సీడ్స్ అండి. సీడ్స్ ఆర్ ఇన్వేరియబుల్ ఇన్ఫెక్టెడ్ బై డిసీజ్ ఆర్గానిజమ్స్ రేంజింగ్ ఫ్రమ్ ద నో ఎకనమిక్ కాన్సెప్షన్స్ టు సేవ్ ఎకనమిక్ కాన్సిక్వెన్స్ అనమాట. అంటే ఆర్థిక పరమైనటువంటి శక్తుల నుంచి కూడాను మనం ఆ యొక్క విత్తనాలను మనం కాపాడవలసినటువంటి, విత్తనాలను ప్యూరిఫై చేయవలసినటువంటి, విత్తనాలని నిల్వ చేయవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉందని చెప్పేసి చెప్పుకోవాల్సిన. సీడ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్స్ విత్తన చికిత్స అనేది దేన్ని ప్రొవైడ్ చేస్తుందంటే గుడ్ ఇన్సూరెన్స్ ఎగెనిస్ట్ డిసీజ్ అనమాట. వ్యాధులకి నిరోధకత చూపించినటువంటి మార్గాలను చూపిస్తుంది. సాయిల్ బోర్న్ ఆర్గానిజమ్స్కి అదేవిధంగా ఎఫర్ట్ ప్రొటెక్షన్ వీక్ సీడ్ ఎనేబులింగ్ అనమాట. జెర్మినేషన్ అండ్ ప్రొడక్షన్ సీడ్స్ విత్తనం యొక్క మొలకెత్తే సామర్థ్యాన్ని పెంచుతుంది, విత్తనం యొక్క ఉత్పత్తిని పెరుగుతుంది, మొలక సామర్థ్యాన్ని పెంచుతుంది అనేసే చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి ఎలా ఉందో. డిఫైన్ సీడ్ స్టోరేజ్. రైట్ రైట్ పర్పస్, ప్రిన్సిపల్స్, స్టేజ్ అండ్ టైప్స్ ఆఫ్ సీడ్ స్టోరేజెస్ అండి. ఇది దీనికి సంబంధించిన విషయం ఏంటనేది చూద్దామండి. The preservation of viable seeds from the time of collection until they are required for sowing is known as a seed storage అనమాట. అంటే మనకి హార్వెస్టింగ్ జరిగిపోయిన తర్వాత, పంట కోతకొచ్చిన తర్వాత, ప్లాంట్ హార్వెస్టెడ్ డెబ్రిస్ నుంచి సీడ్స్‌ని కలెక్ట్ చేసుకొని, దాన్ని క్లీన్ చేసి, దాన్ని డ్రై చేసి, నిర్దిష్టమైనటువంటి స్థావరాల్లోనే, నిర్దిష్టమైనటువంటి ప్రదేశాలలో మొక్కలని భద్రపరిచే విధానాన్ని ఏమంటారంటే సీడ్ స్టోరేజ్ అని అంటారండి. విత్తనాలు నిల్వ లేదా నిల్వ కేంద్రాలు అంటారు. నిర్దిష్టమైన వాతావరణ పరిసరాలలో మొక్కలని, విత్తనాలని నిల్వ చేసే ప్రదేశాలను ఏమంటారంటే సీడ్ స్టోరేజ్ అని అంటారు. అంటే దాని యొక్క పర్పస్ ఏంటి? దీని యొక్క సీడ్ స్టోరేజ్ యొక్క పర్పస్ చూసుకున్నట్లయితే ద సీడ్ స్టోరేజ్ పర్పస్ ఈజ్ మెయింటైన్ ద సీడ్ ఈజ్ గుడ్ ఫిజికల్ అండ్ ఫిజియలాజికల్ కండిషన్ ఫ్రమ్ ద టైమ్ దే ఆర్ హార్వెస్టెడ్ అంటిల్ ద టైమ్ దే ఆర్ ప్లాంటెడ్ అనమాట. ఇది ఏంటంటే హార్వెస్టెడ్ అంటిల్ ద టైమ్ ఆఫ్ దే ఆర్ ప్లాంటెడ్ అంటే మొక్క వేసినప్పటి నుంచి పంట కోతకు వచ్చినంత వరకు కూడాను ఆ విత్తనం నిల్వ అనేది దాని యొక్క ఆ యొక్క డ్యూరేషన్ పైన ఆధారపడి ఉంటుందనేసే చెప్పుకోవచ్చుననమాట. దాని యొక్క భౌతికపరమైనటువంటి ఒక ఒక మంచి భౌతికపరమైన లక్షణాలు కావచ్చు,
ఫైలోజెనికల్ కండిషన్స్ కావచ్చు, అది వర్గ వికాస సంబంధమైనటువంటి లక్షణాలు ప్రతి ఒక్కదాన్ని కూడాను తెలియచేస్తుందనమాట. ఎప్పటి నుంచండి? ఫ్రమ్ ద టైమ్ దే ఆర్ హార్వెస్టెడ్ అంటిల్ ద టైమ్ దే ఆర్ ప్లాంటెడ్. మొక్క నాటినప్పటి నుంచి ఆ మొక్క పంట కోతకొచ్చినంత వరకు జరిగినటువంటి పీరియడ్‌ని తెలియచేస్తుందనేసే చెప్పుకోవచ్చు. ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టోరేజ్. సీడ్ స్టోరేజ్ కండిషన్స్ షుడ్ బి డ్రై అండ్ కూల్ అనమాట. ఈ సీడ్ స్టోరేజ్ అనేది ఎక్కడ చేయాలండి? పక్కాగా పొడిగా ఉన్న వాతావరణంలో గానీ, తడిగా ఉన్న వాతావరణంలో గానీ చేయాలనమాట. ఎఫెక్ట్ స్టోరేజ్ కంట్రోల్ అనమాట. ఈ చీడ నిరోధకతను కలిగి ఉండాలన్నమాట. ప్రాపర్ శానిటేషన్ ఇన్ సీడ్ స్టోరేజ్. ఎక్కడైతే మనం విత్తనాలను నిల్వ చేస్తామో అక్కడ శుభ్రపరచాలండి. పారిశుద్ధ్యపరమైనటువంటి చర్యలు అనేది చేయాలి. బిఫోర్ ప్లేసింగ్ సీడ్ ఇంటూ స్టోరేజ్. ఏ ప్రదేశంలో అయితే సీడ్‌ని స్టోరేజ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రదేశం అనేది ఎలాగ ఉండాలండి? డ్రైగా ఉండాలి. సరైనటువంటి తేమను కలిగి ఉండాలండి. స్టోరేజ్ ఆఫ్ హై క్వాలిటీ అనమాట. అవి ఎక్కడైతే విత్తనాలు మనం నిల్వ చేస్తామో అక్కడ ఆ ప్రాంతం అనేది ఏ విధంగా ఉండాలి? ఎక్కువ నాణ్యత కలిగి ఉండాలని చెప్పుకోవచ్చు. వెల్ క్లీన్డ్, అవి బాగా శుభ్రపరిచి ఉండాలి. వెల్ క్లీన్డ్ ట్రీటెడ్ యాజ్ వెల్ యాజ్ హై జెర్మినేషను. ఎక్కువ మొలక సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. శక్తివంతంగా ఉండాలనేసే చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సీడ్స్. ఏ రకమైనటువంటి సీడ్స్? డిపెండింగ్ ఆన్ ది ల్ లాంగివిటీ ఆఫ్ సీడ్స్ డ్యూరింగ్ స్టోరేజ్, సీడ్స్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. దాన్ని సీడ్స్‌ని స్టోర్ చేసే, అదేవిధంగా సీడ్స్‌ని డివైడ్ చేసినది 2 కేటగిరీస్‌గా డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్‌గా ఉంటాయి. అంటే లాంగివిటీ ఆఫ్ సీడ్స్ అండి. డ్యూరింగ్ స్టోరేజ్ సమయంలో దాని యొక్క లెంత్ అనేది దేని మీద ఆధారపడి ఉందనే దాన్ని వివరించడానికి 2 పద్ధతులనేవి ఉన్నాయి. ఆర్థోడాక్స్ సీడ్స్ అండి. ఆర్థోడాక్స్ సీడ్స్ అనేవి ఆర్ లాంగ్ లివ్డ్. ఎక్కువ కాలం నివసిస్తాయి అనమాట ఆ సీడ్స్. దే కెన్ బి సక్సెస్ఫుల్లీ డ్రై టు మాయిశ్చర్ అండి. అవి విధంగా అవి విజయవంతంగా తేమ శాతం నుంచి పొడిగా మారుతాయి. కంటెంట్స్ యాజ్ లో ఎక్కడండి? 5% వితౌట్ 5% తక్కువ దీని దగ్గరలోనే. వితౌట్ ఇంజ్యూరీ, అవి ఏ రకమైనటువంటి గాయాలు కావు. అండ్ ఆర్ ఏబుల్ టు టాలరెన్సీ ఫ్రీజింగ్ అనమాట. అది లవణీయత స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏ రకమైనటువంటి గాయాలు గురి కావు. అది విధమైనటువంటి టాలరెన్స్ లవణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది సీడ్స్ కమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చాయి? యాన్యువల్ టెంపరేచర్ అండి. యాన్యువల్ అంటే ఏకవార్షిక మొక్కల నుంచి అడాప్టెడ్ అవ్వడం అనేది జరిగిందండి. ఏకవార్షిక మొక్కలు ఎక్కడైతే అంటే ఒక సంవత్సర కాలంలో ఏ మొక్కలైతే వాటి యొక్క జీవిత కాలాన్ని పూర్తి చేసుకుంటాయో ఆ రకమైన మొక్కలను యాన్యువల్ ప్లాంట్స్ అని అంటారు. ఆ ప్లాంట్స్ యొక్క ఫీల్డ్స్ నుంచి, ఆ క్షేత్రాల నుంచి ఈ రకమైనటువంటి ఆర్థోడాక్స్ సీడ్స్ అనేవి ప్రొవైడ్ అవ్వడం అనేది జరిగిందండి. నెక్స్ట్ దానిలో చూసుకుంటే రిక్లరెంట్ సీడ్స్ అనమాట. ముందేం చెప్పాం? ఆర్థోడాక్స్ సీడ్స్ అనేది చెప్పామండి. ఇప్పుడేం చెప్తాం? చెప్పకూడదు. దే ఆర్ షార్ట్ లివ్డ్. అవేం చెప్పాము మనం ముందుగానే ఏం చెప్పాం? అవి లాంగ్ లివ్డ్ అని చెప్పాను. ఎక్కువ కాలం ఉంటాయి, స్టోర్ అయ్యి ఉంటాయి. ఇవి తక్కువ కాలం స్టోర్ అయ్యి ఉంటాయని చెప్పుకున్నాం. విచ్ కెనాట్ బి డ్రైడ్. ఇవి ఏ రకంగా కూడాను అవి ఏ రకంగా పొడిబారవండి. మాయిశ్చర్ కంటెంట్స్ బిలో 30% మాయిశ్చర్ కంటెంట్స్ ఉన్నప్పటికీ కూడా అవి డ్రైడ్ అవ్వవండి. వితౌట్ ఇంజ్యూరీ, అవి ఇంజ్యూర్ అవ్వవు. ఏ రకమైన గాయాలకు గురికావు. అనేబుల్ టు టాలరెన్స్ ఫీజింగ్ అనమాట. ఇవి నిల్వ సామర్థ్యం కానీ, లవణ సామర్థ్యం కానీ చాలా తక్కువగా అనేబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకూలంగా ఉండదు. దే ఆర్ డిఫికల్ట్ టు స్టోర్. అవి కొంచెం నిల్వ చేయడానికి కొంచెం కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సక్సెస్ఫుల్ అవ్వనమాట. బికాస్ ఆఫ్ ది హై మాయిశ్చర్. ఎందుకంటే అవి ఎక్కువ తేమ శాతాన్ని కలిగి ఉంటాయి. ద ఎంకరేజ్ మైక్రోబియల్ కంటామినేషన్ అనమాట. దానివల్ల ఏం చేసి ఎక్కువ తేమ శాతం ఉండడం వల్ల అనేక రకాల సూక్ష్మజీవులు అనేవి వాటిపైన ప్రభావం చూపించి అవి కలుషితమయ్యే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. రిజల్ట్స్ ఇన్ మోర్ ర్యాపిడ్ సీడ్ డెటాక్షన్ అనమాట. అవి ఏం చేస్తే ఆటోమేటిక్‌గా ఈ యొక్క సీడ్స్ అనేవి డిట్రాయరేషన్ అయిపోవడం అనేది జరుగుతుంది. పెరెన్నియల్ ట్రీస్. ఈ పెరెన్నియల్ అంటే బహువార్షిక వృక్షాలు. ఈ ఇన్ ద మోస్ట్ ట్రోపిక్ సచ్ యాస్ కోకోనట్స్ గాని, అంటే
బహువార్షిక మొక్కలు ఏంటి కోకోనట్స్లో కానీ, కాఫీ ప్లాంట్స్లో కానీ, కోకో ప్లాంట్స్లో కానీ, సిట్రస్ ప్లాంట్స్లో కానీ ఎట్లాంటి సీడ్ రిక్లరెన్స్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. స్టేజెస్ ఆఫ్ సీడ్ స్టోరేజ్ అండి. ఈ సీడ్ స్టోరేజ్ లేదా విత్తన నిల్వలో వివిధ దశలనే ఉంటాయి. ఇన్ ద బ్రాడెస్ట్ సెన్స్ ద స్టోరేజ్ పీరియడ్ ఫర్ అంటే ఈ నిల్వ చేసినటువంటి దశలోనే ఒక పెద్ద బ్రాడెస్ట్ సెన్స్ అనేది అండి. ఏదండి? స్టేజెస్ ఆఫ్ సీడ్ స్టోరేజ్ అండి. ఓకేనండి. ఇందులో బిగిన్స్ విత్ ద అటైన్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ మెచ్యూరిటీ అంటే భౌతిక పరంగా ఆ యొక్క విత్తనాలనేవి పరిపక్వత చెంది ఉండాలి. అండ్స్ విత్ రిజంప్షన్ ఆఫ్ యాక్టివిటీ గ్రోత్ అది ఫలవంతంగా లేదా క్రియావంతంగా పెరుగుదలను చూపించాలి. అది ఎంబ్రియోనిక్ అనమాట. ఎంబ్రియోనిక్ యాక్సిస్ అనమాట. ఎంబ్రియోనిక్ అంటే ఫలవంతమైన పిండ సంబంధ కొనలను కలిగి ఉంటుంది. అదేవిధంగా జెర్మినేషన్ లేదా మొలకెత్తే సామర్థ్యం అనేది ఉంటుంది. ద ఎంటైర్ స్టోరేజ్ పీరియడ్ క్యాన్ బి డివైడెడ్ ఆ యొక్క స్టోరేజ్ మొత్తము ఆ నిల్వ చేసినటువంటి కాలాన్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. ఏ రకంగా? పోస్ట్ మెచ్యురేషన్, ప్రీ హార్వెస్టెడ్ సెగ్మెంట్ అండి. దాన్ని ఏంటండి? ప్రీ హార్వెస్టెడ్ సెగ్మెంట్. అంటే ఇందులో ఏముంటుంది? పీరియడ్ ఫ్రమ్ ఫిజికల్ మెచ్యూరిటీ అనమాట. భౌతిక పరమైనటువంటి పరిపక్వత టు హార్వెస్ట్ అండి. అంటే భౌతిక పరమైనటువంటి పరిపక్వత అనేది ఉండాలి. అవి ఏంటంటే హార్వెస్ట్ అంటే పంట కోతకు వచ్చేసరికి అవి ఏం చేయాలండి? భౌతిక పరమైన పరిపక్వతను కలిగి ఉండాలండి. నెక్స్ట్ బల్క్ సీడ్ సెగ్మెంట్ అండి. పీరియడ్ ఫ్రమ్ హార్వెస్టెడ్ టు ప్యాకేజ్ అని ఉంటుంది. హార్వెస్ట్ అంటే పంట కోతకు వచ్చినటువంటి నుంచి ప్యాకేజింగ్ అండి. అది నిల్వ చేసినట్టు భద్రపరచడానికి ఉపయోగించినటువంటి దాన్ని ఏమంటారంటే బల్క్ సీడ్ సెగ్మెంట్ అని కూడా అంటారండి. ఓకేనండి. బల్క్ సీడ్ సెగ్మెంట్ అని కూడా అంటారు. నెక్స్ట్ ప్యాకేజ్ సీడ్ సెగ్మెంట్ అంటే ప్యాకింగ్ చేసినప్పటి నుంచే డిస్ట్రిబ్యూట్ చేసినట్టు వరకు ఉన్నటువంటి దశను ఏమంటారంటే ప్యాకేజ్ సీడ్ సెగ్మెంట్ అని కూడా అంటారండి. అంటే ఎక్కడ పీరియడ్ ఫ్రమ్ ప్యాకేజింగ్ అంటే నిల్వ అంటే అంటే బస్తాల్లో గానీ, ప్యాకెట్‌లో గానీ ప్యాకింగ్ చేసినప్పటి నుంచి వాటిని సర్దినంత వరకు, పంచినంత వరకు కూడా జరిగినటువంటి స్టేజ్‌ని ఏమంటారంటే ప్యాకేజ్ సీడ్ సెగ్మెంట్ అని కూడా అంటారు. డిస్ట్రిబ్యూషన్ ఆర్ మార్కెటింగ్ సీడ్స్ అనమాట. అంటే విత్తనాలను పంచినప్పటి నుంచి దాన్ని మార్కెటింగ్ అనమాట. మార్కెటింగ్ అమ్మినంత వరకు కూడా మధ్య దశను ఏమంటారంటే డిస్ట్రిబ్యూషన్ ఆర్ మార్కెటింగ్ సీడ్ సెగ్మెంట్ అని కూడా అంటారండి. ఆన్ ఫార్మ్ సెగ్మెంట్ అనమాట. ఆన్ ఫార్మ్ సెగ్మెంట్స్ అంటే ఏమిటి? పీరియడ్ ఫ్రమ్ పర్చేజ్ టు ప్లాంటింగ్ ఆఫ్ సీడ్స్ అనమాట. అంటే అమ్మినటు నుంచి మళ్ళీ కొన్నంత వరకు అంటే అంటే ఏంటి? పర్చేజ్ అమ్మినప్పటి నుంచి మొక్కల యొక్క విత్తనాలు మళ్ళా మొలక మొలక మొలిసినంత వరకు జెర్మినేషన్ జరిగినంత వరకు మధ్య దశని ఏమంటారంటే ఆన్ ఫేమ్ సెగ్మెంట్ అని కూడా అంటారండి. ఆన్ ఫేమ్ సెగ్మెంట్ అంటారు. అర్థమైందా లేదండి? ఇక్కడ చూడండి. మాచ్యురేషన్ అండి. పోస్ట్ మాచ్యురేషన్ అంటే ఏంటి? పీరియడ్ ఎలాగుంటుంది? మెచ్యూర్ స్టేజ్ నుంచి హార్వెస్టింగ్ స్టేజ్ వరకండి. ఇక్కడ హార్వెస్ట్ నుంచి ప్యాకేజింగ్ స్టేజ్ వరకండి. ప్యాకేజింగ్ స్టేజ్ నుంటే డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ వరకండి. డిస్ట్రిబ్యూట్ స్టేజ్ నుంచి మార్కెటింగ్ స్టేజ్ వరకండి. మార్కెటింగ్ స్టేజ్ నుంచి పర్చేజ్ స్టేజ్ నుంచి ప్లాంటింగ్ ఆఫ్ స్టేజ్ వరకునండి. ఇలా జరిగినటువంటి దశలో ఇవి ప్రధానమైనటువంటిగా చెప్పుకోవచ్చునండి. వీటన్నిటిని కూడాను ఒక ముఖ్యమైనటువంటి దశలుగా చెప్పుకోవచ్చునండి. టైప్స్ ఆఫ్ స్టోరేజ్. స్టోరేజ్‌లో రకాలేంటి అని చూడండి. ఏ రకంగా స్టోర్ చేయవచ్చు. ఇట్ క్యాన్ బి రిలేటెడ్ టు ద టైమ్ ఆఫ్ స్టోరేజ్ ఎక్స్‌పెక్టెడ్. బ్రాడ్‌లీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్ అనమాట. అంటే నిల్వ చేసినటువంటి కాలాన్ని ఆధారంగా చేసుకొని నిల్వ సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని వీటిని 4 టైప్స్‌గా డివైడ్ చేయడం అని జరిగింది. స్టోరేజ్ ఆఫ్ కమర్షియల్ సీడ్స్. కమర్షియల్ అంటే వ్యాపారపరమైనటువంటి విత్తనాలను ఏ విధంగా నిల్వ చేయాలి. ఇన్ దిస్ టైప్ లార్జ్ నెంబర్ ఆఫ్ సీడ్స్ ఆర్ స్టోర్డ్ అనమాట. ఎక్కువ మోతాదులో విత్తనాలను నిల్వ చేయడం అనేది జరుగుతుంది. ద స్టోరేజ్ పీరియడ్ రేంజ్ ఫ్రమ్ 8-9 మంత్స్. ఇలాంటి కమర్షియల్ లేదా వ్యాపారపరమైనటువంటి విత్తనాలను 8-9 మాసాల కాలం పాటు నిల్వ చేయాలి. సీడ్ మస్ట్ బి డ్రై టు 14% మాయిశ్చర్. మనం ఏవైతే విత్తనాలను అమ్మాలనుకుంటున్నామో దాని యొక్క తేమ శాతం లేదా ఆర్ద్రత శాతం అనేది ఎంత పర్సెంటేజ్ ఉండాలి? మస్ట్‌గా 14% అనేది ఉండాలనమాట. ఓకేనండి. అది ఉండాలి. స్టార్చ్ సీడ్ అండ్ 11% ఆయిల్ సీడ్స్. అంటే వాడి యొక్క ఆయిల్ సీడ్స్‌కి అయితే ఎంత ఉండాలి? 11% అనేది ఉండాలని చెప్పుకోవచ్చునండి.
ఓకేనండి. అది సాధారణంగా స్టోరేజ్ ఆఫ్ కమర్షియల్ సీడ్స్. వ్యాపారపరమైనటువంటి విత్తనాలను ఏ విధంగా నిల్వ చేయాలనే దానికి ఉదాహరణ అండి ఇది. నెక్స్ట్ స్టోరేజ్ ఆఫ్ క్యారీ ఓవర్ సీడ్స్ అండి. క్యారీ ఓవర్ విధంగా నిల్వ చేయాలి. అబౌట్ 20-25% ఆఫ్ స్టోర్డ్ సీడ్ మెనీ హ్యావ్ టు బి క్యారీడ్ ఓవర్ త్రూ వన్ సీజన్ టు అనదర్ సీజన్. అంటే ఒక సీజన్‌లో పండించినటువంటి పంటని ఫర్ ఎగ్జాంపుల్ రబీ సీజన్‌లో పంట పండించామనుకోండి. అది ఖరీఫ్ సీజన్ వరకు మనం పట్టుకెళ్ళాలి లేదా ఉంచాలనుకోండి. ఆ రకమైనటువంటి సీడ్స్ అనేవి ఏ ఏ కండిషన్‌లో ఏ పర్సెంటేజ్ మాయిశ్చర్ ఉండేటట్టు నిల్వ చేయాలంటే 20-25% మాయిశ్చర్ ఉన్నటువంటి ప్రదేశంలోన ఆ యొక్క సీడ్స్‌ని నిల్వ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే క్యారీ ఓవర్ సీడ్స్ అని కూడా అంటారండి. అలాంటి సీడ్స్‌ని ఏంటంటారు, ఒక 6 మాసాల కాలం గాని, లేదా ఒక సంవత్సర కాలం పాటు గాని నిల్వ చేస్తాం. అందుకని 1-1 ½ ఇయర్ గాని, 1 ఇయర్ గాని నిల్వ చేయడం అనేది జరుగుతుంది. సీడ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ మెటల్ బిన్స్. మెటల్ బిన్స్‌లో నిల్వ చేయాలి. విత్ టైట్ ఫిట్టింగ్స్ అనమాట. వాటిని గట్టిగా బాగా కట్టేసి వాటిని నిర్దిష్టమైనటువంటి తేమ గల వాతావరణంలో బ్యాగ్స్‌తో బ్యాగ్స్‌తో వాటిని నిల్వ చేయాలండి. అది స్టోరేజ్ ఆఫ్ క్యారీ ఓవర్ సీడ్స్. అంటే మనం రైతులు పండించుకోవడానికి ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్‌కి పంటలు నిల్వ చేసుకోవడానికి, విత్తనాలు నిల్వ చేసుకోవడానికి ఏ రకంగా నిల్వ చేయాలనేదే క్యారీ ఓవర్ సీడ్స్ అని అంటారండి. కమర్షియల్ సీడ్స్ ముందు చెప్పామండి. నెక్స్ట్ ఇంకేముంది స్టోరేజ్ ఆఫ్ ఫౌండేషన్ సీడ్ స్టాక్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ శాంపిల్స్ అనమాట. ఒకవేళ ఏదైనా సీడ్ శాంపిల్స్‌ని డిజైరబుల్ క్యారెక్టర్స్ కలిగినటువంటి డిజైరబుల్ టు స్టోర్ ఫౌండేషన్ అండ్ నో ఎన్ఫోర్స్మెంట్ సీడ్స్ ఫర్ సెవరల్ ఇయర్స్. అనేక సంవత్సరాల కాలం పాటు అట్లాంటి విత్తనాలని అవసరమైన లేదా వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి మొక్కలు కలిగినటువంటి విత్తనాలను మనము నిల్వ చేయాలి. దేని ద్వారండి? జెనెటిక్ డ్రిఫ్ట్ అనమాట. జన్యుపరమైనటువంటి డ్రిఫ్ట్ ఈజ్ మినిమైజ్డ్ బై రిప్రొడ్యూసింగ్ ఫౌండేషన్ ఆర్ స్టాక్ సీడ్స్ అనమాట. వాటి యొక్క లైంగిక సామర్థ్యాన్ని నిల్వ ఉంచుతుందండి. సిన్స్ ద క్వాంటిటీ ఆఫ్ సీడ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ నాట్ లార్జ్. అట్లాంటి సీడ్స్ యొక్క క్వాంటిటీ దాని యొక్క సీడ్స్ యొక్క క్వాంటిటీ అనేది నాట్ లార్జ్ అనమాట. ఎక్కువ కాలం అవసరం లేదు. ఎక్కువ సమయం ద స్టోరేజ్ రూమ్ ఈజ్ ఓన్లీ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది టోటల్ స్టోరేజ్ ఏరియా. మొత్తం స్టోరేజ్ ఏరియాలో అలాంటి విత్తనాలను ఒక భాగంలో మాత్రమే నిల్వ చేయడానికి అవకాశం అనేదే ఉంటుంది. రిలేటివ్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ కాంబినేషన్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ ఫర్ మెయింటైనింగ్ అ వేయబిలిటీ అనమాట. అది రిలేటివ్ హ్యూమిడిటీ ఒక నిర్దిష్టమైన ఒక దగ్గర సంబంధం కలిగినటువంటి హ్యూమిడిటీ గాని, తేమ గాని, ఉష్ణోగ్రతలు అనేవి కాంబినేషన్‌తోనే అట్లాంటి విత్తనాలను లేదా అట్లాంటి సీడ్స్‌ని మనము నిల్వ చేసి ప్రొవైడ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ కాంబినేషన్స్ ఆఫ్ 24% RH ఫ్యాక్టర్ గాని, 30% ఆఫ్ టెంపరేచర్ గాని, అంతకన్నా తక్కువగా ఉన్నటువంటి RH కారకాలు అబౌట్ 44% అట్ 21 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఆ విధంగా మనము ఈ రకమైనటువంటి టెంపరేచర్ లేదా ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉపయోగించి ఆ యొక్క సీడ్స్‌ని మనము నిల్వ చేయడానికి అవకాశం అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. ద రిక్వైర్డ్ RH క్యాన్ బి అచీవ్డ్ బై మేకింగ్ ద రూమ్ మాయిశ్చర్ అనమాట. ఇట్లాంటి కారకాలు లేదా ఇట్లాంటి టెంపరేచర్ వాతావరణ కారకాలను ఉపయోగించి మనం ఉంచినట్లయితే ఆ రూమ్ యొక్క మాయిశ్చర్ అనేది ఆ రూమ్ యొక్క టెంపరేచర్ శాతం లేదా ఆ రూమ్ యొక్క ఆర్ద్రత స్వభావం అనేది బై యూజింగ్ హ్యూమిడిఫైయర్ అనమాట. హ్యూమిడిఫైయర్ అంటే అది ఆర్ద్రతాకర స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎట్లాంటి సీడ్స్‌ని అయినా స్టోర్ చేయడానికి అవకాశం కలిగి ఉంటుందనేసే చెప్పుకోవచ్చునండి. అది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ స్టోరేజ్ జెర్మ్ సీడ్స్ అనమాట. జెర్మ్ ప్లాజం అంటే ఏమిటి? ఇక్కడ మనకి సీడ్స్ అంటే విత్తనాలండి. జెర్మ్ ప్లాజం అంటే ఏమిటి? విత్త జెర్మ్ ప్లాజం అంటే ఏమిటండి? ఏంటండి? బీజ ద్రవ్య విత్తనాలు. జెర్మ్ ప్లాజం అంటే బీజ ద్రవ్య విత్తనాలు. బీజ ద్రవ్య విత్తనాలు. జెర్మ్ ప్లాజం సీడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి కెప్ట్ ఫర్ మెనీ ఇయర్స్. అంటే ఈ బీజ విత్తనాన్ని అనేక సంవత్సరాల కాలం పాటు నిల్వ చేయాలండి. రిక్వైర్డ్ టు బి కెప్ట్ భద్రపరచడానికి. ఎన్ని సంవత్సరాలు? ఇయర్స్.
పెర్హాప్స్ వెరీ లాంగ్ పీరియడ్ అనమాట. ఎక్కువ కాలం పాటు నిల్వ చేయవచ్చు. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ సచ్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ అది బేసిక్ రిక్వైర్మెంట్స్ ఒక ప్రాథమికమైనటువంటి సాధనాలు లేదా ప్రాథమికమైనటువంటి అవసరాలను ఆధారంగా చేసుకొని వీటిని స్టోర్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. కోల్డ్ టెంపరేచర్ అండి. శీతల ఉష్ణోగ్రత జర్మ్ ప్లాజమ్ స్టోరేజ్ బుల్ట్ అప్ so far has rooms which can be maintained at 5 degrees centigrade, 10 degrees centigrade, 30 degrees centigrade పర్సెంటేజ్ వద్ద ఆ యొక్క సీడ్స్ని మనము స్టోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ నీడ్స్ ఇన్ ద స్టోరేజ్ శాంపిల్స్ ఆర్ డ్రై టు పెర్ఫెక్ట్ మాయిశ్చర్ లెవెల్ అనమాట. అలా నిల్వ చేసినటువంటి శాంపిల్స్ లేదా ఆ రకమైనటువంటి భాగాలనేవి డ్రైడ్ అనమాట. నిల్వ చేయాలి. డ్రై అంటే వేడి చేయాలి లేదా పొడి చేయాలి. టు పెర్ఫెక్ట్ పొడి చేయడానికి అవి మాయిశ్చర్ లెవెల్ వాటి యొక్క మాయిశ్చర్ లెవెల్ అంటే మీన్స్ మాయిశ్చర్ లెవెల్ అంటే ఆర్ద్రత యొక్క స్థాయి, ఆర్ద్రత యొక్క స్థాయిని ఒక పెర్ఫెక్ట్‌గా తయారు చేస్తుందనేసే చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా చూసుకుంటే స్టోరేజ్ ఆఫ్ జెర్మ్ ప్లాజమ్ సీడ్స్. జెర్మ్ ప్లాజమ్ సీడ్స్‌ని ఎందుకంటే చేయాలంటే మన బీజ ద్రవ్య విత్తనాలు. కోల్డ్ ట్రీట్మెంట్ అనమాట. కోల్డ్ ట్రీట్మెంట్ అతి శీతల ఉష్ణోగ్రత వద్ద అతి శీతల ఉష్ణోగ్రతకు గురి చేసి బీజ ద్రవ్యాలని గానీ, అదేవిధంగా ఫ్లోరల్ పార్ట్స్‌ని గానీ, అదేవిధంగా చూసి ఫెర్టైల్ పార్ట్స్‌ని గానీ ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. అలా ఎక్కువ కాలం నిల్వ చేసి మనకి స్పెర్మ్ సెల్స్‌ని గానీ, జీన్స్‌ని గానీ, అదేవిధంగా హ్మ్. ఇట్లాంటన్నిటిని కూడా మనం లాంగ్ టైమ్ స్టోర్ చేయడానికి అవకాశం ఉన్నది. జీన్ బ్యాంక్స్ అని ఉంటాయి. మనం చూడు బ్యాంకులో మనం డబ్బుని ఏ విధంగా అయితే నిల్వ చేసుకుంటామో, అదే విధంగా జీన్స్‌ని కూడా స్టోర్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రాలనేవి ఉంటాయి. ఆ కేంద్రాలను ఏమంటారంటే జీన్ బ్యాంక్స్ అని కూడా అంటారు. ఆ జీన్ బ్యాంక్స్ అంటే ఈ ఫెర్టిలైజ్డ్ పార్ట్స్‌ని ఎక్కువ కాలం స్టోర్ చేయడానికి ఏదైనా అవసరం అనుకున్నట్లయితే ఇన్ విట్రో కల్చర్ ద్వారా గానీ, అదేవిధంగా లాబొరేటరీ టెక్నిక్స్ ద్వారా గానీ ఇవి స్టోర్ చేసి ఎక్కువ కాలం స్టోర్ చేసి అవసరమైనటువంటి మోతాదులో మనం రేర్ ప్లాంట్స్ గానీ, ఈ రేర్ కండిషన్‌లో గానీ స్టోర్ చేయడానికి రేర్ కండిషన్‌లో మనం సప్లై చేయడానికి అవకాశం ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనండి.